మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఎన్నో సీరియల్లో ఆయన నటించారు. నంది అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. బెస్ట్ విలన్ గా అందుకున్నారు. ఆడదాని గాలి సోకగానే బాడీలో కరెంట్ అలా పాస్ అవుతుంది ఏంట్రా? అది నేను కట్టుకోబోయే పెళ్ళాన్రా. దాని మీద చెయ్యేస్తే నీ అంతు చూసేవాణ్ణి. నేనేమి మగవాళ్ల జేబుల్లో పర్సుల్ని, ఆడవాళ్ల మెల్లో గొలుసుల్ని కొట్టేసే చిల్లర దొంగని కాదు. ముసలాళ్ళని, మీసంరాని కుర్రోళ్ళని బెదిరించే ఆకురౌడీని అంతకన్నా కాదు. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సనాలిటీని. మీరు గొప్ప నటులు, చాలా సీరియల్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ ఏంటంటే కొంతమంది దీన్ని షో బిజినెస్ కింద మార్చుకుంటున్నారు. సో మీరు ఎందుకు సార్ అంటే ఈ షో బిజినెస్ వైపు వెళ్లకుండా అంటే ఒక మంచి నటుడిగా మిగిలిపోయారు? అంటే సినిమాల్లో కూడా నా సర్కిల్ ఉన్నారు ఫ్రెండ్స్, డైరెక్టర్స్. బట్ నాకున్న ప్రాబ్లం దేవుడు ఈ ఆర్ట్ ఇచ్చాడు కానీ వెళ్ళి పదే తిరిగి అడిగి అంటే మొహమాటం అన్నాడు, పల్లెటూరి మనస్తత్వం. నేను ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత టచ్లోకి వెళ్ళని వెళ్తే చెప్తాను కదా, ఎందుకంటే అది చాలు నాకు. అంటే బాణం గుచ్చినట్టు అయిపోతుంది అన్నమాట. అది ఆ మనస్తత్వం ఎన్నోసార్లు కళ్ళని నీళ్లు పెట్టుకున్నాను, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే కారు ఉంది, 20 ఎకరాల పొలం అమ్ముకున్నాను, ఇంత జరిగి ఇప్పుడు కనీసం ఒక బైక్ లేదు, ఇంతమంది అంటే డబ్బు లేకపోతే ఇలా ఉంటుంది అనమాట మనిషి పరిస్థితి అనేసి అప్పుడే డిసైడ్ ఏమన్నా కానీ చనిపోతే ఇక్కడ చనిపోతుంది. ప్రతి ఒక్కరిని ఎక్కడ చూస్తున్నా హీరోయిన్ అనగానే కన్నడ నుంచి వస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం కన్నడ వాళ్ళే, హీరో కానీ హీరోయిన్ కానీ. ఇప్పుడు ఏంటంటే మెయిన్ లీడ్లు కాకుండా విలన్ రోల్స్ కానీ, వేరే రోల్స్ కానీ, చిన్న రోల్స్ కానీ అవి మాత్రం తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు. హీరోయిన్లు పోయారు, హీరోయిన్లు తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి? ఆటో డ్రైవర్లు, పూలమ్ము. అంటే కించపరచడం కాదు, వీళ్ళు పోయి ఎత్తుకున్న బెంగళూరు బ్రీడ్ అయితే చాలు అంతే. వాళ్ళకి ఓనమాలు కూడా రాదండి యాక్టింగ్లో, కెమెరా సెన్స్ తెలియదు. హీరోయిన్కి అయితే అసలు ఏమి రాదు. మళ్ళీ అసలు అందరూ ఒక ఈగల దోమలా చూసేది మనిషి. ఎందుకు పనికిరానమ్మాయి అనమాట. ఈమె హీరోయిన్, జూనియర్స్ వచ్చి షాక్ అవుట్, అదే ఈ అమ్మాయి హీరోయిన్ అంటే ఇప్పుడు వేరే సీరియల్లో కూడా వీళ్ళెందుకు స్క్రాప్. మీరు మాట్లాడమాకండి, మీ వాయిస్ అంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అన్నాడు హీరో. నేను ఒక సెకండ్ ఆలోచించి లేచి కుర్చీ తీసి వేసి కొట్టానండి. మొత్తం షూటింగ్ అయిపోయింది. కొడక ఒక్కొక్క తన్ను అన్నానంటే బెంగళూరు బోర్డర్లో పడతా కొడక. దారిక గారి చెల్లెలు నిరూష మదర్ రోల్ ఆమెను మీద చెయ్యనీడు, అసలు సూట్ నలిగిపోతాడు. అంటే సూట్లు నలిగిపోతే టైపులో వాడు యాక్టింగ్ ఏం చేస్తాడండి? నేను పెద్దనాన్న కదా, అరే అబ్బాయి ఊరుకోరా అంటే అట్లా చేయొద్దంట. ఎందుకు సార్ అంటే తెలుగు వాళ్ళు ఏమన్నా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారండి? కొంచెం ఏమి లేదండి, అలా అనేసి చెప్తున్నారండి క్రియేట్ చేసి. అంతకంటే ఎక్కువ చూపిస్తున్నారు. మల్లెపూలు 10 రూపాయలకు అమ్ముకునే వాళ్ళని పట్టుకుని, అంటే స్టేషన్ దిగంగానే ఎదురుగా ఎవరుంటే వాళ్ళని, బస్ స్టాండ్లో ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నారు. అందరూ వాళ్ళేనండి. మళ్ళీ 7 కల్లా ఏమండి 7 అయింది వాచ్ చూపిస్తాడు. 7 అయితే ఏంటి 9:30 వరకు ఉండాలి, మనం వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు వెళ్ళిపోతాడు 7కి. ఎందుకంటే ఈవినింగ్ జిమ్ చేసుకోవాలి, పోయి 2 పెగ్గులు వేయాలి గెస్ట్ హౌస్లో కూర్చొని, గ్రిల్ చికెన్ తెప్పించుకొని ప్రొడ్యూసర్ సొమ్ముతో తిని. మన వాళ్ళైతే మాత్రం వాళ్ళైతే పాపం ఓవర్ టైం అయినా చేస్తున్నారంట. మన వాళ్ళైతే సాయంత్రం 6 దాటి 7 దాటేసరికి అమ్మో నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారంట. లేదండి, ఇది కావాలని ఇచ్చేసింది అంతే. నాకు రీసెంట్గా ఒక సీరియల్ చేస్తున్నాను, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పేమెంట్ లేదండి. నేను కనుక ఒక రెంటెడ్ హౌస్లో ఉండి నా పిల్లలు చదువుకునే స్టేజ్లో ఉంటే నేను కారు కూడా ఇయ్యం. నా పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇవాళ ఆత్మహత్యలు నాకు తెలిసి శిరీష్ అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళని తీసుకొస్తుంటే మన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే చాలా మంది ఈఎంఐ ఇండస్ట్రీని నమ్ముకొని కొనుక్కొని ఒక 1 year కూడా సరిగ్గా కట్టలేక నాతో చెప్పి బోర్ నేర్చిన వాళ్ళు ఉన్నారు రేడియో ఆర్టిస్ట్. ఏమండి ఎవరు ఉన్నారా? ఐ డ్రీమ్ వారు, అయ్యా దర్శన్ గారు, ఏంటి ఏదో ఇంటర్వ్యూ అన్నారు, పిలిచారు, చూస్తేనే అంతా చీకటిగా ఉంది, లైట్లు లేదు, నన్ను చేద్దామని పిలిపించారండి. కోపడించిన పై సార్ అన్నీ ఉన్నాయండి, స్టూడియో ఉంది, లైట్లు ఉన్నాయి, సెటప్ ఉంది, అంతా ఉంది. కానీ ముందు ఆ నల్ల కళ్ళజోడు తీస్తే కొంచెం అన్ని కనిపిస్తాయి సార్. ఓహో కూర్చోండి మీరు కూడా. దర్శన్ గారు, మీ స్టూడియో అద్భుతంగా ఉంది, చెప్పండి. సో సార్ మా ఆడియన్స్కి మీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం మాట్లాడుకుంటాం. అలాగే. సో ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను ప్రియదర్శన్. ఈరోజు నాతో పాటు ఉన్న నటుడు ఎవరంటే
20 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. ఎన్నో సీరియల్లో ఆయన నటించారు. సో నంది అవార్డు కూడా అందుకున్నారు. నంది అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. బెస్ట్ విలన్గా అందుకున్నారు. బట్ ఆయన కామెడీ టైమింగ్ ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్లో చూశారు. సో ఆయన పేరు రాధాకృష్ణ గారు. సో 20కి పైగా సినిమాల్లో నటించారు. 40కి పైగా సీరియల్స్లో మంచి మంచి క్యారెక్టర్లు ఆల్మోస్ట్ మెయిన్ లీడ్లు చేసిన వ్యక్తి అనమాట. సో 100కు పైగా థియేటర్ ప్లేస్ చేశారు. పెద్ద పెద్ద మహానుభావులు రాళ్లపల్లి గారు, సోమయాజులు గారు, దాసరి నారాయణరావు గారు, రమప్రభ గారు, ఇలాంటి వ్యక్తులందరితో ట్రావెల్ అయిన వ్యక్తి అనమాట. ఈరోజు సీరియల్ ఇండస్ట్రీ కావచ్చు, టీవీ ఇండస్ట్రీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఎంత మార్పు వచ్చింది, తెర వెనక ఏమేం జరిగినాయి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను దర్శన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మన ఐ డ్రీమ్ మీడియా అండి. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. యా, సో ముందుగా అసలు ఈ సినిమానే కాదు, ఈ నటన సీరియల్ కానీ దేనిలో అన్నా ఈ నటన అనే పురుగు కుడితే ఆ పిచ్చి గట్టిగా పడుతుందని అంటారు. సో అందులోకి వెళ్ళిన తర్వాత ఇంక బయటకు కూడా రాలేనని అంటారు. మీకు ఆ నటన పిచ్చి ఎప్పుడు పుట్టిందండి? ఎప్పుడు కుట్టింది ఆ పురుగు? అంటే యాక్చువల్గా నేను స్కూల్ డేస్లోనే 10th క్లాస్లో యాన్యువల్ డేకి ఒక ప్లే చేశామండి. ఆది విష్ణు గారని ఒక జంజాల గారు లాంటి కామెడీ రచయిత గారు రచించిన నరకంలో లంచం అనేసి ప్లే ఈ మధ్య వచ్చిన యమగోళ కానివ్వండి, యమదొంగ, జస్ట్ లైక్ అప్పుడే ఆయన రాశారు అన్నమాట. ఏ ఇయర్ అండి మీరు 10th అంటే? చాలా దాదాపు 86, 87 అప్పుడు. అయితే ప్లే చేసాము. అందులో కూడా ఇదే ఒక యముడు, చిత్రగుప్తుడు, గోపాల్ అని ఒక వ్యక్తి ఉంటాడు. పైకి వచ్చేసి సేమ్ ఇలాగనే అనమాట. నాకు తెలియకుండా చిత్రగుప్తుడు లంచం ఇచ్చి భూలోకానికి వెళ్ళిపోని చూస్తాడు అనమాట. ప్లే అంత కామెడీ నడుస్తుంది. సరే అది అయిపోయింది అనుకోండి. అది అయిపోయిన తర్వాత వ్యవసాయం చేశాను. మాది వ్యవసాయ కుటుంబం. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం కొనకంచి అనే గ్రామం. మనకి హైదరాబాద్ టు విజయవాడ హైవేలో జస్ట్ 200 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వస్తుంది. కృష్ణా జిల్లా వస్తుంది. కృష్ణా జిల్లా నుంచి చాలా మంది నటులు కళాకారులు ఉన్నారు. అలా వచ్చానండి. వచ్చి కూడా ఇక్కడ సరే ఏదైనా బిజినెస్ చేస్తూ అని వచ్చాను. బట్ బిజినెస్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల లాస్ అయిపోయాను. అంటే రెస్టారెంట్ పెట్టాను. మన మనస్తత్వం ఏమో అంటే ఫుడ్ అంటే అది సినిమా ఫీల్డ్ ఏరియాలో యూసఫ్ గూడలో పెట్టా. దానివల్ల అందరూ పరిచయాలు అయిపోయి పరిచయం మీద మొహమాటంగా వాళ్ళకి ఏంటంటే సినిమా ఫీల్డ్ మ్యాక్సిమం టైట్లోనే ఉంటారు పొజిషన్. ఒక నెల వర్క్ ఉంటే ఒక నెల వర్క్ ఉన్నది కాబట్టి అందరూ పరిచయస్తులు. మనకేమో విలేజ్ వాతావరణం పెరిగాం కాబట్టి ఫుడ్ దగ్గర లేదనే ఇదితోని అందరికి అప్పులు పెట్టేసి లాస్ అయిపోయాను. రెస్టారెంట్ క్లోజ్ చేశాను. చేసిన తర్వాత మన మిత్రుడు నా కస్టమరే విజయ్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టరు మరి ఏందన్నా అంటేను అదే అర్థం కావట్లేదు విజయ్, ఏదో మళ్ళీ బిజినెస్ చూసుకోవాలంటే ఇట్లా లేదని పర్లేదు అన్నదా, నీకెందుకు నీకు సీరియల్లో వస్తే నాకు అసలు ఇంతవరకు కెమెరా అనేది ఎలా ఉంటుందో తెలియదు విజయ్, నాకు వద్దు అని చెప్పాను. లేదన్నా నీకెందుకు నువ్వు రా అనేసి మన సుధాకర్ నాయుడు గారు, మంజులా నాయుడు గారు హిట్ సీరియల్స్ తీస్తారు కదా, మంజులా నాయుడు గారు హస్బెండ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇలా పరిచయం చేయగానే నెక్స్ట్ డే దూరదర్శన్ ఒక సింగిల్ ఎపిసోడ్స్ రెడీ అవుతున్నాయి. మంజులా నాయుడు గారైనా దానికి? ఆయన అప్పుడు సుధాకర్ నాయుడు గారు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ అంతా. ఆయన చూడంగానే సరే కొంతసేపు వెయిట్ చేయించారు, ఇంకెవరిని ఒకళ్ళిద్దరు మంచి వస్తారని ఫిజికల్ గానీ. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది అనమాట. ఎవరు రాకపోతే నన్నే ఓకే చేసి తెల్లారి షూట్ చేస్తే కొంచెం బెరుగ్గా ఉన్న పాప మా విజయ్ నాకు ధైర్యం చెప్పుకుంటూ పక్కనండి చేయించాడు. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆఫర్స్ ఏమి లేవు, అంత తొందరగా రావు కదా. స్టార్టింగ్ పీరియడ్ ఇప్పుడు వచ్చింది మేము 20 years అంటాం కానీ మన మీద నమ్మకం కలగటానికి టైం పడుతుంది. అంటే ఇతను చేయగలడు అంటేనే ఇప్పుడు మనం ఏదో సామెత చెప్తారు, మన ఆవుని అంటే తీసుకెళ్ళగలం కానీ తాపించలేమని. వాళ్ళు ప్రతి డైరెక్టర్ కూడా ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి ప్రతి చిన్న సీన్ అయినా పర్ఫెక్ట్గా చేసే ఆర్టిస్ట్ కోసమే చూస్తారు. ఆ నమ్మకం కలిగించుకోవడానికే మనకి టైం పడుతుందండి. అలా 3-4 years తిరుగుతూనే ఉన్నాను, ఎవరు ఇవ్వాల. మళ్ళీ మా ఊరు వెళ్ళటం ఇష్టం లేక ఆర్థికంగా కొంచెం తెచ్చుకునే అమౌంట్ లాస్ అయ్యాను కాబట్టి చిన్న జాబ్ చేసుకుంటూ అలా ఒక పక్కన చేస్తాను. మళ్ళీ ఇంకొక 2000 అదే మనా స్టూడియో అని ఇప్పుడు ఫేమస్ అండి, మనోజ్ చౌదరి గారు చాలా ప్రొడ్యూసర్. మనా స్టూడియోస్ అని ఉంటుంది. ఆయన మాకు దూరపు బంధువు, ప్లస్ మా విలేజ్కి 20 kilometers దూరం అనమాట. ఫంక్షన్స్లో మా మదర్ వాళ్ళ మదర్ అలా ఆ లేడీస్ కలుసుకోవటం ఇట్లా. ఒకరోజు మా కజిన్ ఒక ఆయన వచ్చేసి ఆయన దగ్గర పనితోని వెళ్ళి నా గురించి చెప్పాడు ఇలా.
చెప్పడంతో అలాగనేసి ఆయన చెప్పిన 2 monthsకి శ్రీ ఆంజనేయం అనేసి అతను ఫస్ట్ ప్రొడక్షన్ చౌదరి గారు ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. నాకు కాల్ చేశారు పాప ఆయన గుర్తుపెట్టుకుని చేసి మనిషిని చూడంగానే పర్వాలేదు అనుకొని ఒక విలన్ అనమాట, లేడీ విలన్కి పక్కన ఉంటాడు, ఎప్పుడు తాగేసి 24 hours చేస్తుంటారు. మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి మీనా గారు, ఓకే చాలా సీరియల్స్ స్రవంతిలో స్రవంతి తర్వాత షూటింగ్ స్టార్ట్. ఆవిడ హీరోయిన్ అనమాట. అయితే ఆవిడ జమీందారు బిడ్డ, ఆమెకు పుట్టిన అమ్మాయి మీదనే అంతా ఉంటుంది ప్రాపర్టీ అంతా అనేసి, ఆ అమ్మాయిని చంపితే ఈ లేడీ విలన్కి ఇది అనేసి నా సపోర్ట్ తోటి నేను భావన అవుతా లేడీ విలన్కి. ఇక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి టెంపుల్లో నైట్లో బాగా డ్రింక్ చేస్తూ చిన్న పాపని, అంటే పొత్తిళ్లలో ఉన్న పాపని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి పడేస్తే 2 నాగుపాములు వచ్చేసి ఇలా సోషల్ ఫ్రెండ్స్ అంతా అలా నడుస్తుంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి గుడి అది చూస్తే తీరా అక్కడ ఆంజనేయ స్వామి కోతి రూపంలో రావటం, నన్ను తరిమేయటం, అక్కడ నుంచి ప్లాన్ చేస్తూ ఉంటాయి, అలా అన్నీ ఫెయిల్ అవుతుంటాయి అనమాట. అది చేసాము, అది పైలట్స్ పక్కన పెట్టి ఇంతలోకి మంచి ఆఫర్ వచ్చింది డైలీ సీరియల్. ఇదేమో బై వీక్లీ అంటే సాటర్డే సండే అట్లా. దాంట్లో కూడా మళ్ళీ రుద్ర అనే క్యారెక్టర్ నన్ను తీసుకున్నారు సార్ చౌదరి గారు. తీసుకుంటే అది చేస్తున్నాను. తీసుకున్న టైంలో ఇంకొక ఆయన విజన్ స్టూడియోస్ అని స్టూడియో ఉంటుంది ఓనర్ గారు వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా పిలిచి పాపం బొమ్మరిల్లు అనే సీరియల్లో నాకు మంచి వేషం ఇచ్చారు. అది ఇది ఆ 2 సీరియల్ చేస్తున్న టైంలో నా అదృష్టం బాగుండి ఈ 1 or 2 yearsలోనే వీళ్ళు బెస్ట్ విలన్కి పంపించారు. నాది భరణి గారిది సీరియల్స్లో హీరో భరణిది మా అందరు పంపించారు అప్లికేషన్స్. పంపిస్తే వాళ్ళు జడ్జెస్ చూసి నాది కొంచెం ఒకటేమో నెల్లూరు స్లాంగ్ ఇటు బాగుందనేసి అనుకోకుండా అనౌన్స్ చేశాను. అసలు నమ్మలేని పరిస్థితి అనమాట నాకు. చేశారు ఫస్ట్ చేసి నమ్మలేని నిజమే, మళ్ళీ నేను నమ్మలేకపోయాను. నాకు నంది వస్తుందంటే ఏదో కొంతకాలం బ్రతుకును, అంటే అక్కడ ఊరు వెళ్ళలేం కాబట్టి జీవితాన్ని గడుపుతాం అనుకునే నాకు ఆ నంది రావటం, అందరు ప్రొడ్యూసర్స్ నోటెడ్ అయిపోయారు. అప్పట్లో ఏంటంటే పేపర్లో ప్రముఖంగా వచ్చింది. అక్కడ నుంచి అందరూ పిలవటం చేయటం, ఎక్కడా ఈ రోజు కూడా చిన్న రిమార్క్ లేకుండా చేస్తుండటంతో దీని సపోర్ట్ ఏంటంటే నాటకాలు. రాళ్లపల్లి గారు, సుత్తివేలు గారు, రమాప్రభ గారు, తనికెళ్ళ భరణి గారు, వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళందరితో ఒక టీం ఉంది. వాళ్ళ టీంలో నాటకాలు వేస్తూ, రాళ్లపల్లి గారి దగ్గర కామెడీ, ఇంకా ఏజీ ఆఫీస్ అని రవీంద్రభారతి బ్యాక్ సైడ్ ఉంటుంది పెద్ద ఆఫీసు, అందులో భజరప్ప గారని, అసలు ఆయన లేనిదే నేను ఇంతకాలం నేను మనుగడ సాగేది కాదండి. ఎందుకంటే చాలా అద్భుతంగా నేర్పిస్తాడు ఆయన డైరెక్షన్ నాటకాలు. ఆయన దగ్గర కూడా ఆయన ఏంటంటే మన జేవి స్వామియాజులు గారు, నూతన్ ప్రసాద్ గారు పాత ఆర్టిస్ట్, మన పరచూరు వెంకటేష్, వాళ్ళదంతా ఒక టీం అనమాట అక్కడ. యాక్చువల్ అంత పాత తరం. తర్వాత ఆయన డైరెక్టర్గా కొంతమంది శిష్యులను తయారు చేసుకోవాలని అలాంటి వాళ్ళని పిలిచి ప్లే చేశారు. ఇలా నాటకాలు వేస్తూ ట్రయల్స్ వేస్తూ అనుకోకుండా స్రవంతి హిట్ అవటంతో ఇంకా 1 by 1 అలా వచ్చాయి. సో ఇప్పుడు అంటే మీకు ఫస్ట్ మంజులా నాయుడు గారి ఫ్రేమ్ లో కనిపించారు, అప్పటికి చక్రవాకం, మొగల్ రేకులు ఇవేమైనా వచ్చినాయండి? అవన్నీ అయిపోయిన ప్రీతి నిగమ్ గారు వీళ్ళందరూ సీనియర్స్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ దూరదర్శన్ ఏంటంటే ఫస్ట్ అదేనా నమ్మలేని నిజాలంటే లేదండి, అది ఈటీవీ ప్రొడక్షన్ నమ్మలేని ఇదేంటంటే ఇది మంచి మనసులో ఏదోనండి, అంటే ఎపిసోడ్ ఒకటి అంటే మిత్రద్రోహం చేసే వాళ్ళని రియలైజ్ చేయటం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నవీన్ అని అప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, దేవదాస్ కనకాల గారి కూతురు లక్ష్మి చనిపోయారు అమ్మాయి, మా ముగ్గురం ఫ్రెండ్స్. అయితే నేను నాకున్న దురలవాట్ల వల్ల అప్పులు చేసి ప్యాకాడు ఏదో సమ్ హ్యాబిట్స్, వీడు బ్యాంక్ క్యాషియర్ అయితే వచ్చి అరే నాకు ఇట్లా ప్రాణం మీదకు ఉంది, నాకు లేకపోతే లేదు, ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాడని ఒక 20,000 అంటే వాడు క్యాష్లోంచి తీసిస్తాడు. క్యాషియర్ అంటే బ్యాంకు కాదు, ఆఫీస్లో క్యాషియర్ తీసుకెళ్ళిపోయి అలా జంప్ అయిపోతుంది. సింగిల్ ఎపిసోడ్ అనమాట. అదేంటంటే ఇది ఎంత మిత్రుడైనా సరే నమ్మొద్దు, నీ డబ్బు కానీ వేరే వాళ్ళకి అంతే కదా అడ్డం పెట్టేసి అలా ఇవ్వద్దు అనేసి వాడు జాబ్ పోద్ది. ఇలా నీతి చెప్పడం అనమాట ఒక్కొక్క ఎపిసోడ్. ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు అప్పట్లో మంజులా నాయుడు గారు అంటే ఎలా ఉండేదండి అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కొంతమంది పేర్లు ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో కొంచెం షేక్ అవుతూ ఉంటాయి కొన్ని, అంటే బోల్డ్ అటెంప్ట్లు చేయడం. ఈవెన్ ఇప్పుడు మొగల్ రేకులు చూసుకుంటే అప్పట్లో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్లు, మున్నా అనే క్యారెక్టర్, ఆర్కే నాయుడు క్యారెక్టర్, ఏదో సినిమా తరహా సీరియల్ తీసి. సో మంజులా నాయుడు గారి పేరు వింటే అప్పుడు ఎలా ఉండేదండి? అవును, అయ్యో మన దగ్గర చేయాలని. బట్ ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అసిస్టెంట్స్ చేశారండి. సో ఏదో జస్ట్ మీకు ఐ మీన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆవిడ ఫస్ట్ ఫ్రేమ్ పెట్టడం అనేది మీ అదృష్టం అని అనుకున్నారు. తర్వాత మన చౌదరి గారు, డివై చౌదరి గారు, ఇలా జరిగిన తర్వాత మనకి అదే టైంలో మన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఫస్ట్ సీరియల్ అంటే ఫస్ట్ టైంలో అండి, ఫస్ట్ టైంలో తూర్పు వెళ్ళారని ఒక సీరియల్ స్టార్ట్ చేసి
తెలుసండి. నన్ను ఆఫీస్కి పిలిస్తే వెళ్ళాను. వెళ్తే నా డైరెక్టర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా నాకు గురువు. నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. అసలు నేను ఎవరో తెలియకుండా, నా పెర్ఫార్మెన్స్ ఏంటో తెలియకుండా క్యాబిన్లో కూర్చొని చూశాడు. ఇక్కడ ఓన్లీ మేనేజర్ మాట్లాడాడు అంతే నాతో. మాట్లాడితేను రెమ్యునరేషన్ అయి మాట్లాడారు. అవుట్డోర్ వెళ్ళాలండి, తిరుపతి దగ్గర కొటాల్ అనే విలేజ్లో షూటింగు, 3 months ఉండాలంటేను ఓకే సార్ అన్నాను. తీరా చూస్తే అది ఏదో మామూలు క్యారెక్టర్ ఏమో, అంటే 7-8 మందిలో ఒకలాగా, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగేమో అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ గారు అక్కడే ఇదవటం, మాట్లాడటం దాంతో. వెళ్ళిన తర్వాత కెమెరామెన్ గారు కానీ, ప్రభాకర్ గారు అందరూ కిందకి మీద, ఎందుకంటే సత్యం అనే క్యారెక్టర్ దానికి గుండెకాయ అనమాట. అన్నా చెల్లెల మధ్య అనుబంధం అంతే. ఒక పల్లెటూరులో తల్లిదండ్రులు చనిపోతే అన్నయ్యే తండ్రిలాగా పెంచి ఆ అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాడు. కథ అదనమాట మొత్తం. శారద అని ఒక మూవీ ఉంది, లేదంటే నువ్వు వస్తానంటే నేను వద్దండి, శ్రీహరి గారు, త్రిష, జస్ట్ లైక్ ఆ టైప్ స్టోరీ అనమాట. అంత పెద్ద క్యారెక్టర్ ఎన్నుకున్నా. అక్కడికి వెళ్ళా తెలిసి నాకు చివరి షేకింగ్ వచ్చింది, భయం వేసింది. అమ్మ ఇంత క్యారెక్టర్ నేను చేయగలనా అనేసి. కానీ డైరెక్టర్ గారు ఆ టీం మొత్తానికి అనుమానమే నన్ను చూస్తుండే, ఎందుకంటే అమాయకంగా ఉన్నాడు ఇతను, ఏం చేస్తాడు ఎవరో తెలియదు ఇలా అనుకుంటే. డైరెక్టర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారికి, ఆయనకి నేను జన్మతః రుణపడి ఉంటాను. జాగ్రత్తగా పాపం కూల్గా చెప్పి చేస్తే 2-3 days తర్వాత ఆటోమేటిక్గా కొంచెం టీం పరిచయం అయిన తర్వాత చాలా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. నా సిస్టర్ కేసిన శ్రీదివ్య, ఇప్పుడు తమిళ్లో పెద్ద సినిమా హీరోయిన్, మీరు వినే ఉంటారు, బస్ స్టాప్, నా చెల్లెలు ఆవిడ, అమ్మాయి. అలా అదొక ఆఫర్ వచ్చింది. తర్వాత మన సీరియల్లో మీకు ఆవిడ చెల్లెలు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, శ్రీహరి గారు అలాగూ. అయితే ఏంటంటే ఫస్ట్ శారదా మూవీలో ఏంటంటేనండి, ఈ పెళ్లి చేసిన ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తున్నప్పుడే అతను డాక్టర్, పక్క విలేజ్ నుంచి ఒక అతను వచ్చేసి డెలివరీ అవ్వట్లేదంటే ఫస్ట్ నైట్ బిఫోర్ ముందే వెళ్తాడు సూట్ కేసు అది తీసుకొని. డాక్టర్ అనమాట ఆయన, జమీందార్ కొడుకు, అమెరికా నుంచి వచ్చి మా చెల్లెలను చూసి లవ్ చేసి పెళ్లి చేసుకొని అయిన తర్వాత ఆడేందంటే అప్పటికే నా చెల్లెలు లవ్ చేసిన ఒక పోకిరి ఉంటాడు ఊర్లో, వాడు పొలిమేరలో చంపేస్తాడు అన్నమాట మా బావని. స్టోరీ అది. అక్కడ నుంచి ఆ అమ్మాయి భ్రమలో ఉంటుంది, చనిపోలేదు. నేనేమో ఆ కర్మకాండాలు చేస్తూ చెల్లెలకి తెలియకూడదు. చాలా స్ట్రగుల్డ్ క్యారెక్టర్ అండి, అద్భుతమైన క్యారెక్టర్. అది చేశాను. తర్వాత వచ్చేసి ఏటా సత్యనారాయణ గారు వినే ఉంటారు కదా, సినిమా వచ్చింది కదా రజాక్, ఆయన పెళ్లినాటి ప్రమాణాలని, అక్కుల్ వాడు కన్నడలో హీరో, అతను సీరియల్స్ మూవీ, అతను హీరోగా, నేను విలన్ బాబాయ్ దేవరాజ్. అది కూడా అంతే అండి, ఏకగ్రీవంగా నాకు జీ తెలుగు కుటుంబ అవార్డ్స్లో బెస్ట్ విలన్ ఇచ్చారు, మేల్ విలన్. అదొకటి అలా తీసుకున్నాను, పెళ్లినాటి ప్రమాణాలు. తర్వాత మన శ్రీరామ్ ఉన్నాడు కదా, ప్రొడ్యూసర్ కమ్ హీరో, ప్రేమంత మధురం అని, అందులో కూడా రఘుపతి అనే క్యారెక్టర్ వేసాను. యాక్చువల్లీ ఫస్ట్ 6 months ఉంటుందన్న క్యారెక్టర్ సీరియస్ విలన్. అంటే హీరోయిన్కి నాకు ఒక తింగరి కొడుకు ఉంటాడు, అంటే మైండ్ ఎదగని కొడుకు, అమాయకుడు. ఆడి నుంచి పెళ్లి చేయాలి, పెళ్లి అవ్వదు వీడికి, అసలు ఎవరు అమ్మాయిలు చేసుకోవట్లేదని. ఆ అమ్మాయి పూర్ అని చెప్పేసి అని ప్లాన్ చేస్తా. హీరోయిన్ ఇంటి పక్కన పెద్దమ్మ తల్లి బస్తీ అని చాలా ఫేమ్ అయింది, మన ఇక్కడ నార్సింగ్లో తీశాను ఒక సెట్ వేసి. అక్కడ నా చెల్లెలు ఉంటే చెల్లెల దగ్గరే ఉంటూ వాళ్ళని వచ్చిన సంబంధం మొత్తం చెడగొడుతూ, ఆ అమ్మాయికి ఆర్యవర్ధన్ హీరో వస్తే కూడా రోమర్స్ పుట్టించి బస్తీ మొత్తం బ్యాడ్ చేసి, ఇలాంటి క్యారెక్టర్. అక్కడ నుంచి నన్ను కామెడీగా చేశారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు. మన ఏనుంటాడు గుండు, శివ సినిమాలు చేశారు కదా, ఆయన పేరు ఎప్పుడు గుండె చేయించుకుని ఉంటారు ఆయన కూడా ఉంటారు అనమాట, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ హీరో. ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ నేను చేసే ఆగడాలు చూడలేక కావాలని, అంటే దానికి ఒక రీజన్ ఉండదు, కళ్ళు తీసేస్తాడు. అప్పుడు బ్లైండ్ అనమాట, నల్ల కళ్ళజోడు పెట్టుకొని అంతా వెతుకుతూ ఇలా. అలా 6 monthsలో అయిపోయే క్యారెక్టర్ 2 years వచ్చిందండి. బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్లోని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీరియల్స్లో. ఇంకా కృషి గారు ప్రొడ్యూస్ చేశారు సినిమా డైరెక్టర్, పుత్రబొమ్మ, స్వాతిచినుకులు. పుత్రబొమ్మలో నేను జాకీ లీడ్ రోల్స్. అది కూడా అవుట్డోర్ చేసి వచ్చాము. అది కొన్ని 100 ఎపిసోడ్స్ నడిచింది. స్వాతిచినుకులు, అందులో నేనే లీడ్ రోలు. ఇలా చాలా మన దాసరి గారు, మహానుభావుడు దాసరి నారాయణరావు గారి అభిషేకంలో అయితే 2 క్యారెక్టర్లు చేశారు. అంటే 2 years వచ్చిందండి, ఒక్కోటి 2 years వచ్చింది. 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ అక్కడ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది,
ఆయన సార్ పేరు ఆయన చేసి మళ్ళీ ఏమైనా ఒక విలన్ వస్తుంది కామెడీ విలన్ అంటేను మొన్న చేసాం కదా సార్ అంటే 1 year అయిపోయింది కదా సార్ మర్చిపోయింటారు రండి అని మళ్ళీ అంటే మన మంచితనం మీద అనమాట. ఇప్పుడు మనం ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు అలా. సో ఇప్పుడు నార్మల్లీ నమ్మలేని నిజాలతో మొదలైంది మొదలైన కొన్ని నమ్మలేని నిజాలు చెప్పాలి మీరు. అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మీరు గొప్ప నటులు, చాలా సీరియల్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, ఎక్కడ మీకు ఇప్పుడు కూడా స్కెడ్యూల్ ఎక్కడ ఖాళీ లేకుండా మీకు నిరంతరం షూటింగ్ ఉంటూనే ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమంది దీన్ని షో బిజినెస్ కింద మార్చుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో కొంతమంది ఏంటంటే స్టార్ వరకు వెళ్తారు. ఇప్పుడు మీరు అన్న రవితేజ గారు ఉన్నారు. నార్మల్గా మీరు చెప్తున్న ఈ నేపథ్యం అంతా చూస్తుంటే రవితేజ గారు ఉన్నారు. ఆయన స్టార్టింగ్ పాపం ఎన్నో చిన్న క్యారెక్టర్లు చేశారు, ఎవరు గుర్తుపట్టలేని క్యారెక్టర్. ఈ రోజు ఆయన మాస్ మహారాజా లాగా ఎదిగి చిరంజీవి గారు నా తమ్ముడు అని పిలిచే స్థాయి ఉన్నది. ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ యాక్ట్ చేశారు మెగాస్టార్ తో కలిసి. సో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఏంటంటే పొటెన్షియల్ ఉన్నా కూడా అవకాశం నడిపిస్తుంది. అవకాశం కూడా ఏంటంటే ఏదో క్యారెక్టర్ కాకుండా మెయిన్ లీడ్ ఏదైతే మనం షో చేస్తామో ఆ క్యారెక్టర్లు పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎందుకు సార్ అంటే ఈ షో బిజినెస్ వైపు వెళ్లకుండా అంటే ఒక మంచి నటుడిగా మిగిలిపోయారు? అంటే షో బిజినెస్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే కమర్షియల్ ఫార్మేట్లో అది కమర్షియల్గా ముందుకెళ్తుంది. కొంచెం ఈ చూపించుకోవడం, డబ్బులు సంపాదించడం, సంథింగ్ అంతా వేరే ఉంటుంది. మీరంతా ఏంటంటే ఒక మంచి నటుడుగా ఇప్పటి వరకు ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందుకు అటువైపు మీకు ఎందుకు అడుగులు పడలేదు అసలు? అంటే యాక్చువల్గా అదేనండి, ఇప్పుడు రీసెంట్గా భానుమతి అని ఒక సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ అయిందండి. ఆ భానుమతి ఫాదరు కోటి అని ఒక రగ్గుడు క్యారెక్టర్ అనమాట. అంటే విలేజ్లో పరమ బేవర్స్ అన్నట్టు, పేకాడి మందు కొట్టి నా వైఫ్ క్యారెక్టర్ వంటలు చేసుకుని వచ్చి డబ్బులు దాచిపెడితే అవి కూడా తీసుకెళ్ళిపోయి 90 కొట్టేసి ఇలా చేస్తాను. నా కూతురికి నీట్ డాక్టర్ అవ్వాలనేసి ప్రిపేర్ అవుతుంటే ఆమె వంట డబ్బులతోటి బుక్స్ కొనిస్తే ఇంతలా బుక్స్ వీళ్ళందరూ పడుకుంటే బుక్స్ కూడా సంకలో పెట్టుకుని పోయి 90కి అమ్మేస్తాయి. 5,000 రూపాయల వాల్యుబుల్ బుక్స్. అలాంటి క్యారెక్టర్ కూడా మా టీవీలో ఛానల్లో ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు కోటి క్యారెక్టర్ రాధాకృష్ణ అని అనుకున్నాను. అంత నాకు నేమ్ ఉందండి. జీ తెలుగులో కూడా అనురాధ గారు కానీ మేడం కానీ, మా టీవీలో కానీ ఈటీవీలో కానివ్వండి, అందరికీ నాకు అదొక పేరు ఉంది. కానీ నాకున్న మైనస్ ఏంటి, సినిమాల్లో కూడా నా సర్కిల్ ఉన్నారు ఫ్రెండ్స్ డైరెక్టర్స్. బట్ నాకున్న ప్రాబ్లం ఏంటి, దేవుడు ఈ ఆర్ట్ ఇచ్చాడు కానీ వెళ్ళి పదే తిరిగి అడిగి, అంటే మొహమాటం అన్నాడు, పల్లెటూరి మనస్తత్వం, ఆత్మాభిమానం ఎక్కువ, సెన్సిటివ్, బాగా సెన్సిటివ్. నేను ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత టచ్లోకి వెళ్ళని వెళ్తే చెప్తాను కదా, ఎందుకంటే అది చాలు నాకు, అంటే బాణం గుచ్చినట్టు అయిపోద్ది అనమాట. అలా ఆ మనసుతో ఎన్నోసార్లు కళ్ళని నీళ్లు పెట్టుకున్నాను. కాకపోతే ఈ ఆర్టిస్ట్ కూడా నేను ఎందుకు నిలబడ్డానంటే మధ్యలో కూడా మీకు ఒక చిన్న సంఘటన చెప్పాలి నాకు. అంటే సినిమా ఇది ఎట్లా ఉంటాయి అంటానికి, ఒక మూవీలో సుమన్ గారి పక్కన చేస్తుంటానండి, పద్మాలయ స్టూడియో. అప్పుడు ఈ షేర్ ఆటోలు ఇవన్నీ ఏమి లేవు, చాలా కాముగా ఉండేది. 9 అయిందంటేనే ఫిలిం నగర్ మొత్తం ఎక్కడగా పిన్ డ్రాప్స్ ఒక పల్లెటూరులాగా అయిపోయింది అనమాట. అంత పబ్లిక్ లేదు, ఫ్లోటింగ్ లేదు. అయితే పద్మాలయ స్టూడియోలో సుమన్ గారి పక్కన 4 పర్సన్స్ కావాలంటే చేస్తాం. పద్మాలయ వాళ్ళదే మూవీ చేస్తుంటే నేను ఈ రెస్టారెంట్ చెప్పాను కదా తీసేసి, నాకు యాక్చువల్లీ కారు కూడా ఉండేది, కారు కూడా అమ్మేసుకున్నాను, బైక్ కూడా లేని పరిస్థితి అనమాట, నడిచి తిరిగే పరిస్థితి. వెళ్ళాను, చేసి రోజు చేస్తున్నాము. నా పక్కన చేసే 3 members కూడా ఫ్రెండ్సే, మనకి తోటి ఆర్టిస్ట్లే కదా, 15 రోజులు చేస్తే ఫ్రెండ్సే. వాళ్ళకి బైక్స్ ఉన్నాయి. ఒకరోజు నైట్ 1:32 అయింది. నేను ముగ్గురిని రిక్వెస్ట్ చేసా, భయ్య ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడంటే కొంచెం మోసాలు, అప్పట్లో కొత్త వాళ్ళు అడిగినా లిఫ్ట్ ఇచ్చే పరిస్థితి అన్న, అక్కడ దాకా వస్తా అంటే నా టైర్ బాగలేదని ఒకడు, నాది షాక్ అబ్జర్స్ పై నేను ఒకడు, చైన్స్ పాకెట్ పోయిందని ఒకడు, సింగిలే ముగ్గురు కూడా, అయినా కూడా నన్ను ఎక్కించుకోలేదండి. అక్కడ నుంచి నేను నడిచి వస్తుంటే, నేను ఇప్పుడంటే నన్ను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది కూడా ఆపి ఓ సార్ అంటారు, నిజంగా చాలా మంది అండి. 10 మందిలో 5-6 నన్ను పోలీస్ ఆఫీసర్స్ కూడా గుర్తుపడతారు యాజ్ ఆర్టిస్ట్ అని అందరూ చాలా మంది తెలుసు. మనం రీసెంట్ గా కూడా శిల్పారావం వెళ్తే మామూలు కాదనమాట, తిరగలాగా వచ్చేసాను, నాకు ఫాలోయింగ్. అక్కడ విలేజర్స్ ఎక్కువ, విలేజ్ నుంచి వస్తారు, వాళ్ళకి ఇంకా అభిమానం టీవీ ఆర్టిస్టులు అంటే. అలా అప్పుడేంటి అనామకుడు, నేను ఎవరినైనా చెప్పలేను, కళ్ళండి నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ పద్మాలయ స్టూడియో నుంచి ఫిలిం నగర్ వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా ఆ దాదాపుగా 1.5 hour పట్టిందండి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఎందుకంటే కారు ఉంది, 20 acres పొలం అమ్ముకున్నాను, ఇంత జరిగి ఇప్పుడు కనీసం ఒక బైక్ లేదు, ఇంతమంది అంటే డబ్బు లేకపోతే ఇలా ఉంటుంది అనమాట మనిషి పరిస్థితి అనేసి, ఇండస్ట్రీలో కూడా ఇలాగే ఉంటుందని అనుకొని అప్పుడే డిసైడ్ అయ్యానండి. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఏమన్నా కానీ చనిపోతే ఇక్కడ చనిపోవటం,
లేదంటే ఇక్కడే వీళ్ళ ముందు ఇదే బైకుల మీద తిరిగి వాళ్ళ ముందు కారు వేసుకుని, అంటే కారు అంటే కూడా మన రేంజ్ కూడా ఉండాలి. ఒట్టి కారు అంటే కొనవచ్చు, అక్కడ అప్పు చేసి ఈఎంఐ అలా కాదు. ఒక సీన్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ వస్తున్నా, కారు చూస్తేనే నా కారు ముందు, ఇప్పుడు ఎస్యూవి కారు కొనుక్కున్నా, ముందు లైన్ బాంబ్ ఉంటుంది. అసలు చిత్రమందిరు, స్టూడియో, నాగబాబు స్టూడియోకి వెళ్తే అంత దూరం చూసే రాధాకృష్ణ గారు వస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఆ గుర్తింపు ఉంది ఇండస్ట్రీ మొత్తం, టీవీ ఇండస్ట్రీ. ఇలా ఆ రోజున అనుకున్న శపథం చేసుకునే సాధన చేసే నాటకాలు ఊరికే కూడా రాదండి. చాలా మంది ఆర్టిస్టులకి ఇచ్చే తోటి వాళ్ళకి నా సలహా ఏంటంటే, ఇవాళ షూటింగ్కి వెళ్ళి వాడితో 2 డైలాగులు చెప్పాలి, తిట్లు తినేస్తారు. ఏమైనా ఎందుకు వచ్చా మమ్మల్ని దెబ్బే అంటారు. అయినా సరే వాడు 3 months అలా కూర్చుంటారు కానీ రూములో కార్డ్స్ ఆడుకుంటానేమో, మళ్ళీ సాధన చేయరు. ఏదైనా సంగీతం కానివ్వండి, ఇది ఏదైనా సరే సాధన చేయండి రాదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నేను మోతీనగర్లో ఫంక్షన్ హాల్కి, రాళ్లపల్లి గారి దానికి, ఈవెన్ ఆటోకు లేకపోతే ఈ రహమత్ నగరు, కార్మిక నగర్ నడుచుకుంటూ పోయి రిహార్సల్ చేసి 12 నడిచి వచ్చేవాడిని. ఇక్కడ కృష్ణనగర్లో ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నాను. ఇప్పుడంటే ప్రగతి నగర్ అండి, కూకట్పల్లి ప్రగతి నగర్. అవన్నీ పడబట్టే వచ్చింది తప్ప, కొంతమంది అంటే ఆయాచితంగా, అంటే మనం ఇక్కడ బస్ దిగ్గానే రెడ్ కార్పెట్ బరియాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎలా, అది సాధ్యం కాదు కదా. నా వెనక కూడా ఎవ్వరు లేరు, నా అనేవాళ్ళు లేరు. నేను ఇప్పటికీ తెలిసిన వాళ్ళు ఇట్లాగే అంటారు కొంతమంది, ఆయన మన ఊరు పక్కన అన్నా కూడా నేను వెళ్ళలేను. ఎందుకంటే అదంతా వేరుగా. ఆర్టిస్ట్ అంటే మీరు అన్నారు అదొక పిచ్చి అనుకుంటారు తప్ప, అవును ఇతరులు కూడా ఆర్టిస్ట్ ఉండుంటాడు అని అనుకోరు. మా ఇంటికి వచ్చిన మా బంధువులు కూడా, అయ్యా వాళ్ళు హాస్పిటల్ పిల్లలు వస్తారు కదా మన వాళ్ళు ఎవరిని ఉంటే, ఉండి ఒక రోజు ఉండి అపోలోలో చూపించుకున్నట్ల, ఎందుకండి మీకు ఈ పిచ్చి ఏదైనా అంటే పిచ్చి అనే కిందకే వస్తుంది తప్ప, తర్వాత వాళ్ళందరూ కూడా అడిగాను, ఏమంటే పిచ్చి అన్నారు గుర్తున్నా అంటే, అప్పుడు ఏదో అంటాంలేండి అన్నారు. డెఫినెట్గా అంతే కదా. ఇప్పుడు మా ఊరు పెళ్ళిళ్ళకి వెళ్తే పల్లెటూరులే కదండి. అదండి, అలా నెట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. రీసెంట్గా వచ్చేసి మన సుహాస్ మూవీ జై భగవాన్లో మంచి క్యారెక్టర్, రియల్ ఎస్టేట్ కింగ్. తర్వాత వచ్చేసి మన యోగి గారు మూవీ, పెద్ద మూవీ, సంయుక్త మీనన్ గారు లీడర్ రోల్లో మంచి బ్రహ్మాండమైన రౌడీ ఎమ్మెల్యేగా నాజర్ గారికి ఆపోజిట్గా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకా సినిమా ఫీల్డ్ కూడా 2026లో ఎట్లయినా సరే అవ్వాలనేది పట్టుదల తిరుగుతున్నానండి నేను. సీరియల్స్ అంతా అయిపోయింది. ప్లస్ ఇంకొక విషయం చెప్పాలి, టీవీ ఇండస్ట్రీ, నేను పుత్రబొమ్మ, స్వాతి చినుకులు అభిషేకాలు చేస్తున్న టైంలో మొత్తం ఓవరాల్గా ఇక్కడ వాళ్ళే ఉండేవాళ్ళు. నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎక్కడ చూస్తున్నా హీరోయిన్ అనగానే కన్నడ నుంచి వస్తున్నారు. ఇంకా మాక్సిమం కన్నడ వాళ్ళే, హీరో గానీ హీరోయిన్ గానీ. ఇప్పుడు ఏంటంటే మెయిన్ లీడ్లు కాకుండా విలన్ రోల్స్ గానీ, వేరే రోల్స్ గానీ, చిన్న చిన్న రోల్స్ గానీ, అవి మాత్రం తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇలా మారిపోయింది అనేది నాకు అర్థం. దానివల్ల నేను కొంచెం ఆర్థికంగా, నేను 10 years బ్యాకే వద్దంటే అమౌంట్ అండి 4 చెక్కులు వచ్చి, అంటే అప్పుడు 4000 తీసుకుంటేనే, అంటే మంత్లీ 30 daysకి 40 కాల్ షీట్స్ చేశాను. మళ్ళీ డబ్బింగ్ చెప్పుకుంటూ, నాకు నేను డబ్బింగ్ చెప్పుకుంటూ 3 సీరియల్స్, ఎప్పుడు 3 సీరియల్స్ నా చేతిలో ఉండేవి. మంత్లీ 2 షోలు చేసేవాళ్ళం. యాహూ, వావు, వాళ్ళు 25 ఇచ్చేవాళ్ళు మాకు. జస్ట్ అంతా 4 hours అంతే. రోజుకి 4 షోలు చేస్తారు వాళ్ళు. ఒక షో అంటే మార్నింగ్ 8కి పెట్టారంటే 10కి అయిపోద్ది. అంటే వచ్చేస్తారంటే 2 సార్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు. ప్లస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు నవ్య స్వామి అని ఉంది, నా పేరు మీనాక్షి హీరోయిన్. ఆమె ఫస్ట్ చేసింది నాతోనే. ఆహ్వానం అనే సీరియల్లో నా కూతురు. తర్వాత నా పేరు మీనాక్షిలో కూడా నేను ఐశ్వర్య అని ముక్కు పుడకలో హీరోయిన్, ఆయమ్మే ఫస్ట్. వీళ్ళందరూ నాతే అందరికి. మళ్ళీ చాలా మంది ఇలా, మన బాపు గారి హీరోయిన్ దివ్యవాణి గారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, లెజెండ్. ఆయన ఎవరు, చెన్నై, తండ్రి కొడుకులుగా చేసాం తలంబ్రాలు. అంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో. వాణిశ్రీ గారు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమనగర్ వచ్చిందండి 2 years బ్యాక్. మేనల్లుడు అనమాట విలన్. వాణిశ్రీ గారి పక్కనే ఉంటూ ఆస్తి చేసేయాలని ప్లాన్ చేస్తుంటా. ప్రసాద్ బాబు గారు నాకు ఫాదర్. ఇలాంటివి ఎన్నో క్యారెక్టర్లు అండి. ఎన్ని చేసినా ఉపయోగం లేదు, రెస్పెక్ట్ లేదు. అప్పుడున్న రెస్పెక్ట్ కూడా లేదు. అప్పుడు 40 కాల్ షీట్ మినిమం, తక్కువ ఈ నెల అంటే 20-25 days చేశాను నేను. పర్ఫెక్ట్ పేమెంట్స్. అంటే ఈ మంత్ చేసామంటే నెక్స్ట్ మంత్ 10 కల్లా టక్ మంట పడిపోయాయి. అలాంటిది ఏమైందంటే, వీళ్ళందరూ ఇలా 1 by 1 వచ్చారు. పల్లవి పల్లవి తెలుసు, పసుపు కుంకుమలో హీరోయిన్. పల్లవి కూడా నాతో చేసింది. సావిత్రి, మనోజ్ చౌదరి గారు సావిత్రి సీరియల్లో నేను ఒక బాబాయిని అనమాట. అంటే హీరోకి మామయ్యని, మేనమామని. హీరోని చంపేసి, అది సేమ్ ఇలా కథలన్నీ అలాగే ఉంటాయి కదా. ఈ అమ్మాయి నాతో ఆడుకుంటుంది ఫుట్బాల్, కామెడీ మిక్సింగ్ తోటి రివెంజ్ తీర్చుకోవటం పల్లవి. ఇలా అందరితో చేశాను. ఫస్ట్ ఏంటంటే పల్లవి, నవ్యస్వామి వీళ్ళంటే ఓకే.
రాను రాను ఇంకా ఈ హీరోయిన్లు పోయారు, హీరోయిన్లు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వస్తున్న కొన్ని సీరియల్ చెప్పకూడదు కానండి పేర్లు, అంతకంటే అందగాళ్ళు యూత్ బోల్డ్ మంది ఉన్నారు పాపం. వాళ్ళు బీటెక్లు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇక్కడ తిరుగుతుంటే డబ్బింగ్ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ సీన్ కూడా అర్థం అవుద్దండి మనకి. నేనున్నాను, నేను వేరే తమిళ్లో వద్దు, నేను ఇట్లా చేయలేను, ఏదైనా లాంగ్వేజ్ అర్థం కాదు, 100% చేయలేను. ఇలా జరుగుతుంది. ఒకసారి అయితే బాధ వేస్తుంది. ఒక సీరియల్లో, ఇప్పుడు ప్రముఖ సీరియల్లో విలన్ నేను, అందులో హీరో మదరు కేరళ, హీరోయిన్, హీరో ఫాదరు, మరదళ్ళు ఇద్దరు, అందరూ బెంగళూరు, మెయిన్ ఫ్యామిలీ మొత్తం బెంగళూరు అండి. ఆపోజిట్ విలన్ నేను. అంటే నా కొడుకుని హీరో మీద పగబట్టి ఓ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా, హీరో చెల్లెల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ మీద పగ తీర్చుకుంటా. మంచి వేషమే, బ్రహ్మాండంగా ఉందని అంటారు ప్రేక్షకులు. కానీ వీళ్ళేంటి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ అంటారు. ఏది షెడ్యూల్, ఎవరైనా సీరియల్ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ బ్లాక్ చేస్తారు, 15 రోజులు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ అనమాట. లేదంటే సెకండ్ వీక్, ఫోర్త్ వీక్. వీళ్ళు ఏం చేస్తారు, 2 డేస్లో 3 కెమెరాలు పెట్టేసి, అప్పట్లో మేము 2వ కెమెరా పెట్టారంటే అది పెద్ద న్యూస్ అయిపోయింది, అమ్మో 2వ కెమెరా తెచ్చారు అనేసి. ఇవాళ 3, 4 కెమెరాలు కూడా తీసుకొస్తున్నారు. తెచ్చే ఏంటి, నన్ను ఒకే స్టూడియోలో పెట్టి, ఇప్పుడు ఒకప్పుడు హీరో ఇంటికి వెళ్ళానండి, హీరోకి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అది నాకు 1 డే పడేది ఒక సీన్కి, మధ్యాహ్నానికి అయిపోయేది, సార్ మీరు వెళ్ళండి అనేవాళ్ళు. హీరో మా ఇంటికి వచ్చి అలా డేట్స్ ఎక్కువ పడాయి. ఇప్పుడు ఏంటంటే హీరో ఇల్లు పక్కనే, విలన్ ఇల్లు నా ఇల్లు పక్కనే, స్ట్రీట్స్ పక్కనే, నైట్లో ఇంకా వేరే డన్ ఉందంటే అది పక్కనే, అన్నీ కలిపి కొట్టేస్తున్నారు. సో 5 ఎపిసోడ్లు ఒకే రోజు కొట్టేస్తారు. ఎన్ని ఎపిసోడ్లు కానీ మ్యాక్సిమం లాగేస్తున్నారు. 2 డైరెక్టర్లు, 3 డైరెక్టర్లు ఒకే ప్రాజెక్ట్కి, 3 కెమెరాలు 3 ఉంటారు 3 చోట్ల. ఇలా చేస్తున్నారు. డేట్స్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వట్ల. పోనీ ఫస్ట్ వీక్లో ఈ 3 రోజుల 2, 3, 4 అంటే కాదు, చెప్తామండి రాత్రికి ఇంకా స్క్రిప్ట్ రాలేదండి, ఇది అబద్ధాలు ఆడేసి మమ్మల్ని అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు తలుచుకుంటే సీనియర్లు మొత్తం ఇంట్లో ఖాళీ కూర్చున్నారండి, పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు. మన తెలుగు వాళ్ళు లీడ్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు చూసుకుంటే నాకు లాస్ట్ నిరుపమ గారు వరకు వచ్చినట్టుంది, అక్కడతో ఆగిపోయినట్టున్నారు తెలుగు వాళ్ళు. ఎందుకు సార్ అంటే తెలుగు వాళ్ళు ఏమన్నా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారండి, కొంచెం ఏమి లేదండి అలా అనేసి చెప్తున్నారండి, క్రియేట్ చేసి అంతకంటే ఎక్కువ చూపిస్తున్నారు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమంటారు సార్, అంటే నాకు బయట ఏం తెలీదు, మీ సీరియల్స్ గురించి అంత తెలీదు, బట్ నేను కొన్ని సెట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు వీళ్ళు ఎలా అంటే వాకీ టాకీస్ లో, సార్ మేడం దిగారు, గొడుగు మేడం దిగారు, గొడుగు పడుతున్నారు, సో మేడం దిగారు, నడుస్తున్నారు, అంటే ఒక రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు. సెకండ్ సీరియల్ నేను చూసింది ఆమెది, ఫస్ట్ సీరియల్ ఆల్రెడీ కొంచెం చిన్న సక్సెస్ వచ్చింది, సెకండ్ సీరియల్లో ఆమెకు ఆ రేంజ్ ఎలివేషన్ ఉందన్నమాట. ఇప్పుడు మన వాళ్ళని అంటే మీరు ఇప్పుడు వచ్చారు ఎంత మర్యాదగా, ఇప్పుడు నా వయసు మీ వయసులో సగం ఉంటుంది, అయినా సరే దర్శన్ గారు ఎంత ఆప్యాయంగా మాట్లాడారు, ఎక్కడ ఉంది యాటిట్యూడ్? మరి ఎందుకు ఈ మాట, ఎందుకు ఇలాంటిది తెరపైకి తీసుకొస్తున్నారు, తెలుగు వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది అని చెప్పి? అది అంటే యాక్చువల్ ప్రొడ్యూసర్స్ చేతిలో కూడా ఏం లేదండి. అంటే త్రూ ఈ కార్పొరేట్ సంస్థలు అయిపోయిన ఛానల్స్ అయ్యేసరికల్లా అక్కడ ఎక్కడెక్కడోళ్ళు వాళ్ళు క్రియేటివ్ హెడ్స్గా ఉంటున్నారు. ఇది ఒక ఫస్ట్ తీసుకురావడం పల్లవి అనేది అమ్మాయిని, అంటే మంచి పెర్ఫార్మర్ అని తీసుకొచ్చారు, నాకు తెలిసి పల్లవే ఫస్ట్. అలా ఒక అంటు జబ్బులాగా అయిపోయింది అనమాట, వాళ్ళనే పెట్టుకోండి అనే పరిస్థితి. ఇప్పుడు ఒక సీరియల్లో నేను చెప్పాను ఇందాక, హీరో మదరు కేరళ, ఆమె అసిస్టెంట్కి ఆమెకి ఫ్లైట్ అప్ అండ్ డౌన్. ఒకప్పుడు నేను తలంబ్రాలని ఇందా చెప్పాను మీకు, విజయ్ కుమార్ గారి సీరియల్ నాకు పొలాచి వేరే ఆర్టిస్టులు అంటే నేను కొంచెం సీనియర్ని, విజయ్ కుమార్ గారు అని చెన్నై నుంచి, నాకు ఒక టికెట్ వేయడానికి 100 సార్లు ఆలోచించారండి. ఒక్కసారి జస్ట్ పైలట్స్, అది కూడా 1 వీక్ పైలట్స్ చేసుకుని రావడానికి. ఇవాళ ప్రతి సీరియల్లో 8 మంది 10 మంది ఆర్టిస్టులకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్, అసిస్టెంట్లకి 2 times మళ్ళీ. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంటే వాళ్ళ ఫస్ట్ సారి తీసుకురావాలి, 7కు పంపించాలి, మళ్ళీ 20కు 20 తీసుకురావాలి, 2 సార్లు నెలకి 8 మందిని ఇటు తీసుకురావాలి, అటు తీసుకెళ్ళాలి, గెస్ట్ హౌస్లో పెట్టి భోజనాలు పెట్టాలి, వాళ్ళు కోరిన ఫుడ్. వాళ్ళు కొత్తల్లుడు కూడా, కోటీశ్వరుడికి కొత్తల్లుడికి వచ్చినప్పుడు కూడా అన్ని గొంతెమ్మ కోరికలు కోరరు. ప్లస్ ఇప్పుడు మనం అనుకోండి, నేను ఎగ్జాక్ట్ 8:39కి షూటింగ్ స్టార్ట్ అవుద్ది, 8:30 విత్ మేకప్తో ఉంటాయి. ఎనీ టైం ఏమన్నా కానీ, భారీ వర్షం పడినండి ఏదన్నా కానీ 8:30 విత్ మేకప్తో ఉంటాయి, నాకు అలవాటు అది. 9:30 అవుతుంది ప్యాకప్ అయ్యేసరికల్లా. వీళ్ళేంటి ఇప్పుడు వచ్చే హీరోస్ అవి రాగానే పక్కన జిమ్ములు చూసుకుంటున్నారు, ఎందుకంటే నైట్ మంచి తండూరి చికెన్లు తెప్పిస్తున్నారు, గ్రిల్ చికెన్లు తింటున్నారు, జిమ్ చేసుకొని ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరండి వాళ్ళు.
నేను కూడా ఒకటి విన్నాను ఏంటంటే యాక్ట్రెసెస్ లో అంటే హీరోయిన్స్ అది అలుగుతున్నారు అని ఆ, చెప్పి. అలగటం అలిగితే ఏంటండి? ప్రతిమాలు తీసుకురావాల్సి అలగటం వస్తుంది, ప్యాంపర్ చేయాల్సి అవును వస్తుంది. అవును నేను చెప్పిన సీరియల్లో ఆ సీరియలే కాదు, దేవతలార దీవించడం ఒకటి చేశాను. అన్ని సీరియల్స్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 9:30, 10 వరకు లొకేషన్ రారు, జిమ్ములు చేసుకుని ఆరాముగా, ఏం భయం ఉండదు. షూటింగ్ ఆగిపోయిన సందర్భాలు ఎన్నో, బోల్డ్ కెమెరాలు పక్కన పెట్టుకుని కూర్చున్న అయినా కూడా వాళ్ళని అనరు. ఎందుకంటే ఛానల్లో వీళ్ళకి త్రూ ఛానల్ ఉంది కాబట్టి, వీళ్ళు ఛానల్ కింద ఇదే కాబట్టి ఏం మాట్లాడట్లేదు. సో ఈ కళ పైపెచ్చు ఖర్చు అండి. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ ఆర్టిస్టులు అనుకోండి, ఒక పాత డొక్కు క్వాలిస్లో ఒక 6గురిని తోసేస్తారు, లొకేషన్ తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళ లేడీస్ అమ్మాయిలు, వాళ్ళల్లో పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు ఉంటారు, చిన్నపిల్లలు పసిపిల్లలు ఎదురు చూస్తుంటారు, అమ్మ వస్తుందా, ఎప్పుడు వస్తుంది అమ్మ అనేసి. అసలు వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నారు. ఏది చిన్న అంటే ఇంకా దాని తర్వాత వచ్చే పిన్ని క్యారెక్టర్లు ఎవరన్నా కానీ ఫస్ట్ ఏమో 5 o'clock ఎక్కిస్తారు, లాస్ట్లో వాళ్ళని దింపి మణికొండలు వీళ్ళని దింపి ఇక్కడ దింపి ఏదన్నా మన ఈ సైడ్ అంటే వీళ్ళు వచ్చేసరి 12, 1 గంటలు, ఏమన్నా మళ్ళీ పొద్దున్న 5ంటికి వస్తామండి. అంటే వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఉంటాడు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఒక పూట కాకపోతే వండి పెట్టుకోవాలి, చూసుకోవాలి, ఇవన్నీ ఏమీ లేవు. అదే వాళ్ళైతే హీరోకి ఒక కారు, అందులో ఎవడు ఎక్కకూడదట, హీరోయిన్కి ఒక కారు. చిత్రమందిర్లో ఆ మధ్య పెళ్లి సీన్లు 3, అంటే నా కొడుక్కి హీరో చెల్లెలకి అయింది పెళ్ళి. ఆ 5గురు ఆర్టిస్టు, హీరోకి, హీరోయిన్కి, మరదళ్ళు క్యారెక్టర్స్ ఇద్దరికి, హీరోకి ఒక రూము, హీరోయిన్కి వాళ్ళ రూమ్లోకి ఎవరు రాకూడదు. మేము లొకేషన్లో పడి ఉన్నామండి, దేవతలార దీవించిన హీరో కూడా ఇలాగే సిబిసి స్టూడియో అని ఉంటుంది మన మొయినాబాద్ లోపల, అందులో 3 రూములు. నా కాంబినేషన్ చేసింది ఈమె, మన రాధిక గారి చెల్లెలు, హీరోయిన్, నా పేరు ఆవిడండి, మర్చిపోయాను ఆవిడ. ఆమెకి ఒక రూమ్ కావాలి, ఎందుకంటే చెన్నై కాబట్టి, ఒకప్పుడు సినిమా హీరోయిన్ కాబట్టి ఆమెకి 3 అసిస్టెంట్స్ వస్తారు. ఒక రూములో లేడీస్, చిన్నపిల్లల క్యారెక్టర్లు ఉంటారు కదా, నా వైఫ్ ఉషా గారు ఆమె, అట్లా వాళ్ళందరూ ఉంటారు, హెయిర్ డ్రెస్సర్స్. జెంట్స్కి ఒకటే రూమ్ ఉంది పైన, సెట్ అనమాట. హీరో గాడికి ఇచ్చారు. ఒక 20 ఎపిసోడ్ల తర్వాత పెద్దనాన్న క్యారెక్టర్ నాది నిప్పు నాగరాజు అని అదిరిపోయింది, కామెడీ వెళ్ళం, చుట్ట తాగుతూ అలా విలేజ్ నుంచి వచ్చి ఈ కిరికిర్లు పెడుతుంటా అందరికి, అట్లా ఆ టైప్ అనమాట, మంచి క్యారెక్టర్. అయితే 2 days కూర్చున్నా రూమ్, సార్ మేనేజర్ వచ్చి ఈ రూమ్లో రిలాక్స్ అవ్వండి సార్ అన్నాడు. కూర్చున్నాను, మేకప్ అవుతున్నాను. 2 రోజులు వాడు ఇలా చూశాడు కిందకి మీదకి. 3వ రోజున ఎవరో వస్తే అంటే ఆ 2 రోజులున్న అనీజీని ఎలా తీర్చుకోవాలా వీడి మీద, అంటే నేనెవరో తెలియదు సీనియర్ అని, వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కదండి. వచ్చినప్పుడు ఏమండి ఈ రాధాకృష్ణ గారు ఈయన 15 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాడు అంటే, నమస్తే అండి నమస్తే. అతను నేను ఎవరో తెలియదని, ఎవరో వస్తే కావాలని నా 2 days ఇది పెట్టుకొని, ఏమండి మీరు మాట్లాడమాకండి, మీ వాయిస్ అంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అన్నాడు హీరో, చాలా సీరియస్గా. అసలు స్టన్ అయిపోయాను, ఏంటి ఇలా అన్నాడు ఏంటి ఇతను అనేసి. మీరు మాట్లాడమాకండి, మీ గొంతు తింటే నాకు ఇరిటేషన్ వస్తుంది అన్నాడు. వాడేమో బెడ్ మీద ఇలా కాళ్ళు పెట్టి 6'3" ఉన్నాడు, డ్రెస్సులు మొత్తం పరిపించేసి కావాలని బెడ్ మీద కూర్చోకూడదని ఏసీ దగ్గర కూర్చొని తగ్గుతున్నాడు, ఫుల్ డ్రై కాఫ్ వాడికి. నేను ఒక సెకండ్ ఆలోచించి లేచి కుర్చీ తీసి వేసి కొట్టానండి. ఎంతవరకు మరి హీరోయిన్ కొట్టానండి. మొత్తం షూటింగ్ అయిపోయింది మొత్తం. కొట్టేసిన పోయాను ఇట్లా, కొడక ఒక్కొక్క తన్ను అన్నానంటే బెంగళూరు బోర్డర్లో పడతావు కొడక, మళ్ళీ రా నా సంగతి తెలియదు, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు నకరాలు చేస్తున్నావు అబ్బే సాలే, ఏమనుకుంటున్నావు బే అనేసి తిట్టు. ఇలా అయిపోయాడు, అలా అయిపోయి మేనేజర్ వర్మ అనేసి ఫోన్ చేశాడు. వర్మ గారు వచ్చాడు, ఏంటి వర్మ ఇది పరిస్థితులు అన్నాడంటే తిట్టేశాడు మొత్తం అని. ఏమనుకుంటున్నావు ఆయన అంటే, ఆయన ముందు నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్, నువ్వు ఒక సీరియల్ హీరో కాగానే ఆయన తోపు అయిపోయినావు అని చెప్పి తిట్టేస్తే అప్పుడు తెలిసింది నేనేంటి. అదే ముందు చెప్తే ఆ గొడవ ఉండదు కదా, ఎవడో బేకార్గాడు వచ్చింది అనుకుంటాడు. వీళ్ళేమో ఇలా చేస్తున్నారండి, హీరోలకి పెద్దపేటేసి నెత్తిని కూర్చోబెట్టుకొని వాడు మళ్ళీ 7కి వెళ్ళిపోతాడట, 10 గంటలకు వస్తాడు ఆ హీరో. ఇప్పుడు ఈ సీరియల్ మా టీవీలో వస్తుందండి 6:30, అందులో హీరో వాడే, సార్ తెల్లగా ఉండేవాడు. కాదు అంటే నేను విన్న కంప్లైంట్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళైతే మాత్రం వాళ్ళైతే పాపం ఓవర్ టైం అయినా చేస్తున్నారంట. విన్న కంప్లైంట్, మన వాళ్ళైతే సాయంత్రం 6 దాటి 7 దాటేసరికి అమ్మో నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారంట. ఈ కంప్లైంట్ ఏంటంటే నేను లేదండి, ఇది కావాలని ఇచ్చేసింది అంతే. ఇప్పుడు ఒకళ్ళ మీద ఇప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ కలగాలంటే ఇంతే కదండి. ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదండి, తీసుకునే అవకాశం లేదు ఎవరి చేతిలో. ఛానల్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, క్యారెక్టర్స్. వీళ్ళ చేతిలో లేదు కాబట్టి ఏదో ఒక మరక అంటించాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా బురద చల్లుకుంటున్నారు, పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు.
వాడే దొంగ అంటే ఈడే దొంగ. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనం ఇది అంటేనే జనాలు నమ్ముతారు పబ్లిక్. ఎలాగో వాళ్ళు ఏమండి వాళ్ళు కాదు మాకు ఎక్కువైపోతుంది బడ్జెట్, దానివల్ల ఏమవుతుంది, నాకు రీసెంట్గా ఒక సీరియల్ చేస్తున్నాను, సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు పేమెంట్ లేదండి. నేను గనక ఒక రెంటెడ్ హౌస్లో ఉండి నా పిల్లలు చదువుకునే స్టేజ్లో ఉంటే నేను కారు కూడా ఇయ్యం, నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. సెప్టెంబర్ మనం నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు లేదు లేదు పేమెంట్ లేదు, అడిగితేనేమో బ్యాడ్గా ప్రచారం. నేను ఇదే అంటున్నానండి, అందరూ ఒక గ్రూప్స్, ఇప్పుడు బెంగళూరు ఆర్టిస్టులు మొత్తం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, ప్రొడ్యూసర్స్ క్రియేట్ చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఏదైనా అన్నామనుకోండి చిన్న బాగా నెగిటివిటీ ఎక్కువైపోయిందండి. చిన్న ఇదంటే చాలా ఒక ఫోటో పెట్టి చిన్న మ్యాటర్ పెడితే మనం ఉండం ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అవసరం లేదు, నేను డిసైడ్ అయిపోయాను, నాకు ఎలాగూ వేరే బిజినెస్లు దిగాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి 2 సార్లు కింద పడ్డా, ఇప్పుడు నిలబడ్డాను బిజినెస్ పరంగా. ఆర్టిస్ట్గా అంటారు నేను కావాలని పిలిస్తే 100% చేస్తాను, లేదంటే మూవీస్ ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే ఈ బాధలు ఇప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఏమని, పరచూర్ బ్రదర్స్ ఒకసారి స్టోరీ డిస్కషన్కి వస్తే తెల్లవారుజామున 5:30 పోతే అప్పటికే ఆయన ఇలా కూర్చొని ఉన్నాడట గంభీరంగా, తినేసి టిఫిన్ తినేసి. ఆయన రాబోయాడు ఆ టైం కనుక్కొని పరచూర్ బ్రదర్స్ వెళ్ళారట. అప్పుడు పరచూర్ బ్రదర్స్ చెప్పారు, అది నా మనసులో బాగా నాటుకుంది, బ్రదర్ 1,00,000 రూపాయలు పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, టైం అనేది నిమిషం పోతే రాదు బ్రదర్, కాబట్టి ఇక నుంచి అయినా టైం కొండండి అంటే వాళ్ళు వణికిపోయారట రామారావు గారు అంటే. వాస్తవం, అందుకని రామారావు గారు అంత నటుడయ్యాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటవుతుంది, వయసు అంతా అయిపోతుంది, 15 days ఇచ్చి 3 రోజులు వాడుతున్నారు. వేరే వాళ్ళు ఈ 3 రోజుల తర్వాత ఒక సినిమాలో 3 days వచ్చింది అనుకోండి, నేను 3 days బ్రహ్మాండంగా చేసిన ఒక మూవీలో, అలాంటి ఆఫర్ వస్తే ఏమండి ఆ వీక్స్లో మనం ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి, లేదు లేదు సార్ మీకు ఉంది, భలేవాళ్ళు మీకు ఉంది అంటారు, ఉంటుంది. ఆ 3 రోజులు ఇది వదిలేసుకుంటాం సినిమా, అదే నా లైఫ్ టర్న్ అవ్వచ్చు కదా. కరెక్ట్. ఆ రోజు వచ్చి షూటింగ్ లేదంటారు, ఏంటి అంటే ఏమైందంటేనండి మళ్ళీ ఒక కహాని వినిపించడం. సమాజమే అబద్ధాల పుట్ట అయిపోయిందండి. ఒకప్పుడు ఎథిక్స్ ఉండే మనుషులకైనా ఏదైనా, ఇప్పుడు కళ్ళ ముందు చూస్తూ అబద్ధాలు ఆడటం, ఎదుటివాడి జీవితం నాశనం అయిపోయినా పర్లేదు మనకెందుకు అనుకోవటం, ఇలా చేస్తున్నారు. సార్ నేను మీ ముందు కథ అంతా విన్నాను కదండి, ఇందులోకి రాకముందు నేను విన్నదంతా అర్థమైన తర్వాత ఏంటంటే మీరు 10 ఎకరాలు ఎంతో అమ్మేసుకున్నారు, కార్లు అన్ని అమ్మేసుకున్నారు. నాకు అనిపించింది మీరు ఫస్ట్ నుంచి ఒక ప్యూర్ సోల్ లాగే పాపం ఉన్నారు. ఈ సమాజంలో ఎంతో మంది నటులను మీరు చూసుంటారు, నిజమైన నటులు ఈ సమాజంలో నటించే వాళ్ళని ఎంతో మంది చూసుంటారు, వాళ్ళు దెబ్బేసి ఉంటారు మీకు నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళని చూశారు, ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ఎంత వచ్చినా ఈ రంగంలో, ఈ కళారంగంలో కూడా చూస్తూనే ఉన్నారు. కానీ అంత గట్సిగా ఎలా కొట్టారండి అసలు నాకు అర్థం కాలేదు. ఒక సీరియల్ అంటే దీని తర్వాత మొత్తం బ్యాన్ చేస్తారేమో ఏదన్నా, ఆ భయం వేయలేదండి మీకు? మరి అంతే, ఇప్పుడు ఆత్మ అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు అవుతామండి మనం. వాడు ఎవడో ఆఫ్టర్ ఆల్ వాడు పైపెచ్చు. నిరోష గారు ఇందా చెప్పానే, రాధిక గారి చెల్లెలు నిరోష గారు, ఆవిడని కూడా మదర్ రోల్ ఆమె మీద చెయ్యనీడు అతను, సూట్ నలిగిపోద్దట. అంటే సూట్లు నలిగిపోతే టైపులో వాడు యాక్టింగ్ ఏం చేస్తాడండి, నేను పెద్దనాన్న కదా, అరే అబ్బాయి ఊరుకోరా అంటే అట్లా వేయొద్దంట. అంటే ఏం చేయాలి, ఇలా స్ట్రైట్గా నిలబడి డైలాగ్ చెప్పాలండి, అది యాక్టింగా? డైరెక్టర్ అయినా వచ్చి కొట్టి లాగిపెట్టి కొడక ఏమనుకున్నావు అంటే అంతే కదా. యాక్టింగ్ అంటే ఏంటండి, నిన్న నేను మీకు ఫోటో చూపిస్తాను కావాలంటే. యాక్టింగ్ ఇప్పుడు వాడికి మట్టి అంటుకోకూడదంటే, వాడికట మన హ్యాండ్స్కున్న మట్టి అంటుందంట. చూడండి మొత్తం బ్లడ్ 2 days చేసిన ఆ సీన్, 4 గొడ్డలతో నరికేస్తారు నన్ను. అలా గొడ్డళ్ళు పెట్టడానికి ప్యాడింగ్ పెట్టి 2-3 గంటలు కదలకుండా నిలబడాలి, ఎందుకంటే ఫెవికిక్కులు ఇదైపోతాయండి. పడుకొని గంటలు నాజర్ గారు వచ్చేసి నా మీద పడి బోరుని ఏడుస్తారు. ఇలాంటి సీన్లు బోర్డు చేశాను. ఒక స్టేజ్లో పుత్రబొమ్మలో ఊరు మొత్తం మా పెద్దమ్మకు భయపడి, అంటే నేను సెకండ్ ఫ్యామిలీ కొడుకుని, భయపడి ఎవరు నా శవాన్ని తీసుకురావడానికి రాకపోతే జాకీ గారు కొబ్బరి మట్ట మీద ఈడ్చుకొని వెళ్తాడు. ఒక రోజంతా తీశారు కోకాపేట కొండల్లో. ఇలాంటివి చేసాము. వీళ్ళేమో మట్టి అంటకూడదు అన్నోడిని బెంగళూరుని తీసుకో. వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి, ఆటో డ్రైవర్లు, పూలమ్ము, అంటే కించపరచడం కాదు. వీళ్ళు పోయి ఎత్తుక్కున్న బెంగళూరు బ్రీడ్ అయితే చాలు, అంతే. బెంగళూరు బ్రీడ్ అయితే చాలు, చెన్నై బ్రీడ్ అయితే చాలు. అంటే 11 కోట్ల మంది 12 కోట్ల మంది తెలుగు వాళ్ళం ఉంటే అది చిన్న పరిశ్రమ అండి, చిన్న పరిశ్రమ అది కన్నడ. మన తెలుగుతో కంపేర్ చేస్తే, కళాకారులతో కంపేర్ చేస్తే, కళాకారులు ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళే మొత్తం ఇండియాలోనే వేయలేరు. పెద్ద పెద్ద మహానుభావులు, దర్శకులు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇవాళ ఆత్మహత్యలు, నాకు తెలిసి శిరీష్ అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఆర్టిస్టు. సో ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళని తీసుకొస్తుంటే మన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థాయి. అంతే కదండి. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, వన్స్ ఇందులో దిగిన తర్వాత వెనక్కిపోవటం అనేది లేదు. నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీనియర్స్ వైజాగ్ అటు వెళ్ళిపోయి అంటే మ్యారేజ్ ఇట్లా చేసుకున్నా కూడా మళ్ళీ 20 years తర్వాత కూడా మళ్ళీ వస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంది, సీరియల్స్ ఉన్నాయి లేదా మూవీస్ ఉన్నాయి. ఆ కళాకారుడు అనేది ఇప్పుడు వేరే ప్రొఫెషన్ అనుకోండి డబ్బులు కానీ కళాకారుడు అనేది ఒక అదృష్టం చేసుకుంటేనే అంటారు సహజంగా. సింగర్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి. అలాంటిది మరి ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు పెర్ఫార్మెన్స్, ఇప్పుడు నేను ఒక సీరియల్ చేశాను జెమినీలో అండి, 2 హీరోయిన్లు 2 హీరోలు, వాళ్ళకి ఓనమాలు కూడా రావండి. ఇండస్ట్రీ అంటే తెలీదు, చెన్నై నుంచి తీసుకొచ్చారు. కనీసం పోనీ వాళ్ళు ఎక్స్పర్ట్సా వీళ్ళ మీద? అంతకంటే బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, బ్రహ్మాండమైన అందగాళ్ళు అందగత్తెలు మన తెలుగులో బోల్డ్ మంది ఉన్నారు. పడిగాపులు కాస్తున్నారు కృష్ణానగర్లో కానివ్వండి, శ్రీనగర్ కాలం ఫ్లాట్లు అద్దెకు తీసుకొని ఉంటూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఓనమాలు కూడా రాదండి యాక్టింగ్లో, కెమెరా సెన్స్ తెలియదు. 4 2 హీరో 2 హీరోయిన్స్ బ్లాంక్ అనమాట ఫేస్లు. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హీరోయిన్కి అయితే అసలు ఏమి రాదు. మళ్ళీ అసలు అందరూ ఒక ఈగల దోమలా చూసేది మనిషి. ఆ అమ్మాయిని అసలు ఎందుకు పనికిరాని అమ్మాయి అనమాట. ఈమె హీరోయిన్, జూనియర్స్ వచ్చి షాక్ అవుతారు, అరే ఈ అమ్మాయి హీరోయిన్ అంటే. ఇప్పుడు వేరే సీరియల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అసలు? పోనీ మీరు అన్నట్టుగా పల్లవి ఉంది, ఐశ్వర్య ఉంది, ముక్కుపుడ, వాళ్ళు పర్వాలేదు, ఎందుకు మంచి ఆర్టిస్టులు, మంచి ఫేస్ ఉంది, ఈజ్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళెందుకు స్క్రాప్? మల్లెపూలు 10 రూపాయలకు అమ్ముకునే వాళ్ళని పట్టుకొని వచ్చి, అంటే స్టేషన్ దిగంగానే ఎదురుగా ఎవరుంటే వాళ్ళని, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నారు. అందరు వాళ్ళేనండి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ నేను చెప్పే పెద్ద ఒక ఛానల్లో హీరో, అతనికి యమ క్రేజీ, అతను ఒక హీరో లక్షణాలే లేవు. మీరు చెప్పినట్టుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో అన్నాడట రూమ్లో కూర్చొని శివాలయం దగ్గర పుప్పాలు కూడా, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నా సీను, అటు రానంటాడు షార్ట్లో. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ దానికి బాధ్యుడు. ప్రొడ్యూసర్ అంటే అతను కదా నష్టపోయేది, గంట షూటింగ్ అయిపోతే ఎవరు నష్టపోయి? ప్రొడ్యూసర్ గారు నష్టపోతారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు డైరెక్టర్ వెళ్ళి లాక్కొచ్చి ఎవరి కోసం వచ్చినారు నువ్వు అనేసి దామ్ తిట్టేసి లాక్కొచ్చి చేశాడు. ఇలా 2-3 సార్లు జరిగింది ఆ హీరో వల్ల. అతను అందరిని సతాయిస్తాడండి. నేను ఆ సీరియల్లో 8 మంది వాళ్ళు ఉన్నారు, 3 మేము, నేను నా వైఫ్ నా కొడుకు, మొత్తం మెయిన్ రోల్స్. నేను 7 months నుంచి చేస్తున్నాను. ఇంతవరకు ఫస్ట్లో 2-3 సార్లు విష్ చేస్తే చేయలే ఎవరు నన్ను. వాళ్ళంతా ఒక గ్రూప్గా కూర్చుంటారు, మేము అక్కడ దూరంగా కూర్చుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్లో అంటారా తెలియదు, ఇప్పుడు మీరు ఉన్నారు దర్శన్ గారు, మళ్ళీ రేపు కనపడితే హాయ్ అండి అంటామా లేదా? ఒకసారి పరిచయం అయ్యాక 6 నెలల్లో ఒక్కసారి కూడా నన్ను పలకరించలేదండి ఎవరు. ఇలాంటి సందర్భాల్లో యాక్టింగ్ కూడా ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఆర్టిస్టుల మధ్య ఒక ఇది ఉండాలి. అలా చీప్గా చూస్తే మనలోంచి, నేనంటే సీనియర్ కాబట్టి అన్ని వదిలేస్తానండి. అంటే ఐ మీన్ షార్ట్ పోయినప్పుడు మనం ఏం చేయాలో పెర్ఫార్మెన్స్ అది చేస్తాం అంతే. కొత్తవాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు గ్రూపు మొత్తం హైదరాబాద్లో దాదాపు 50-60 సీరియల్ జరుగుతున్నాయి. ఒక్కొక్క దాంట్లో 8 మంది ఉన్నారు. అందరు కలిపి కూడా ఒక గ్రూప్ వాట్సాప్. ఇలా బెండ్ అవ్వద్దు, ఇలా తగ్గొద్దు, సాధించండి, ఫుడ్ రాత్రిపూట కూడా ఇదే కోరింది తెచ్చుకోండి, అన్నిటికీ ఒక కారే, 9ంటికి వస్తామని చెప్పండి, 7ంటికి వెళ్ళిపోతామని చెప్పండి, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. పేమెంట్ కూడా నాకు ఇంత ఇస్తున్నారు కాబట్టి నువ్వు కూడా అంతకంటే ఎక్కువే అడుగు, వీళ్ళు ఇస్తారు, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు. యూనియన్ ఫామ్ అయ్యారు? లేదు, యూనియన్ ఉంది. ఎందుకు? దరిద్రపు యూనియన్. నేను సీనియర్ మెంబర్ని టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్లో సీనియర్. ఏముంది, రీసెంట్ కూడా ఎలక్షన్లు జరిగినాయి, మార్పు తెస్తాం, తోస్తాం, తీస్తాం అన్నారు. ఏమీ లేదు, చిన్న మార్పు లేదు, చిన్న ఒక ప్రయత్నం కూడా లేదు ఎవరు కూడా. ఏం చెప్తామండి అంటే? ఇప్పుడు కన్నడ వాళ్ళు కానీ లేదంటే ఇతర స్టేట్స్ నుంచి వచ్చే యాక్టర్స్ కూడా ఇక్కడ ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది కొంతమంది చెప్పారు. అక్కడ 3,000 ఇస్తారంటే ఇక్కడ 10,000 15,000 ఇచ్చి తీసుకొస్తున్నారు. 3,000 అక్కడ 3,000 ఇస్తే గొప్ప, ఇక్కడ 15,000 20,000. 15 days వాళ్ళకి ఏంటి, మీ 15 days షూట్ జరిగితే 15 days కంపల్సరీ హీరో హీరోయిన్ ఫ్యామిలీ మొత్తానికి ఉంటుంది. హీరోయిన్ ఫ్యామిలీకి ఉండదు. హీరోయిన్ అక్కడికి వెళ్తుంది, గుడికి పోతే గుడి దగ్గర ఉంటుంది. కానీ హీరో ఫ్యామిలీ ఏంటంటే హీరోయిన్ ఫ్యామిలీ జస్ట్ మ్యారేజ్ అయ్యే వరకు వాడతారు. నాకు దగ్గర మన లోకల్ ఆర్టిస్ట్ని ఇంక వీళ్ళని అవాయిడ్ చేసి పడేస్తారు. వీళ్ళు అయిపోయిందని మళ్ళీ చెప్పరండి, ట్రాక్ అయిపోయింది మీరు వేరే చూసుకోరని చెప్పలేదు. ఆడే వస్తాడు, వాళ్ళే ఉంటారు అన్నట్టు. అడిగామనుకోండి అయిపోయింది తెలిసినా కూడా చెప్తామండి, ఇంకా తెలీదు, ఛానల్ నుంచి రావాలి. చెప్తున్నాను కదా, అబద్ధాల వల్ల వర్క్ లేక, అంటే ఇచ్చే ఆఫర్స్ వస్తున్నాయి, బోల్డ్ ఆఫర్స్ అండి. నాకు బోల్డ్ ఎవరినన్నా అడగండి, నన్ను ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ప్రతి సీరియల్ స్టార్ట్ అవుతుందని నా పేరు వస్తుంది, టాపిక్ అలాంటి క్యారెక్టర్, విలన్ కానీ ఫాదర్ కానీ ఏదన్నా కానీ మేనమామ కానీ వీళ్ళు బ్లాక్ చేసి ఏం చేస్తున్నారంటే గొంతు కోసేస్తున్నారు, ఉరేస్తున్నారు, మాకు ఉరేసి పడేస్తున్నారు, చంపేస్తున్నారు. నేను అందుకని నేను ఏంటంటే నేను కొంత నా ప్రాపర్టీ అమ్ముకొని నా సొంత డబ్బులు చీట్లు హౌస్ కొనుక్కుని, నేను అందుకని ఈఎంఐలు కూడా పెట్టుకొని నేను అందరికి కూడా చెప్తా, తోట ఆర్టిస్టులు చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసి ఈఎంఐలో ఫ్లాట్లు కొని నమ్ముకొని
చేశాను నేను. అందుకని ఆ తప్పు చేయకూడదని నేను సొంత క్యాష్ తోటే ఏదో ఇంకా స్థలం ఉంటే అమ్ముకొని అన్నీ చేసి ప్రగతి నగర్ మెయిన్ సెంటర్లో కొనుక్కున్నాను. కార్ అయినా సరే అంతేనండి. చాలామంది ఈఎంఐ ఇండస్ట్రీని నమ్ముకొని కొనుక్కొని ఒక 1 year కూడా సరిగ్గా కట్టలేక నాతో చెప్పి బోర్ నేర్చిన వాళ్ళు ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు కూడా. వాళ్ళు కొనే ముందు కూడా నాకేం పర్లేదండి, ఒక 5-6 ఏళ్ళు నడిచి కట్టేస్తాం అనేవాళ్ళు మీరు చెప్పింది కరెక్ట్ అండి రాధా గారు అని చెప్పి ఏడ్చారు నాకు ఫంక్షన్స్లో కానీ షూటింగ్ల దగ్గర కానీ. నేను చెప్పాను కదమ్మా మరి అప్పుడే అని కూడా అన్నాను. ఇక్కడ ఆర్టిస్టుల పరిస్థితి అదే, ఒక ఫ్లాట్ చిన్నది కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఏదో పెద్ద గిల్లాస్ కూడా కాదు, చిన్నది మనం ఉండటానికి నీడ పిల్లల కోసం. అలా దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాం. తప్పుగా అనుకోకండి, అంటే ఇప్పుడు నేను కుల ప్రస్తావన తెచ్చానని మాత్రం అయ్యో మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. అంటే లేదు, చెప్పండి. నార్మల్లీ ఎప్పటి నుంచో వింటున్నది ఏంటంటే, మీరు నాకు తెలిసి నేను అర్థం చేసుకున్నది మీరు అని నేను అనుకున్నాను. సో అదే పెద్దపేట ఉంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఎక్కువ మంది ఉండడం, డామినేషన్ ఉండడం, ఎక్కువ మంది ఉన్నప్పుడు కళాకారులు ఎక్కువ మంది ఉండడం, ఈ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉండడం, ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది ఉండడం, కొంచెం డామినేషన్ ఉంటుందని విన్నాం. సో మీరు ఆవేదన వ్యక్తం చేయడం, మీరు ఇలా చెప్పడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒకవేళ గత తరంలో ఉంది కానీ ఇప్పుడు ఏం లేదండి అంతగా. నేను చూసినంతలో ఆ ఇది లేదు. ఉన్నా కూడా నేను చెప్పుకోవాలి, నేను ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ, నా ఏది 15 సంవత్సరాల ఫ్రెండ్ కూడా నేను ఎవ్వరికీ చెప్పను, అడిగినా కూడా అది నాకు ఇష్టం కూడా ఉండదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అన్నట్టుగా. ఈ రోజు కూడా నాకు ఆయన రిలేటివ్ కాబట్టి గారు మా రిలేటివ్ చెప్పబట్టి ఇచ్చాడు, కానీ నేను వెళ్ళి ఆయన్ని ఇది అని కూడా నేను చెప్పాలి ఆయనకు కూడా. ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్స్కి చేశాను. గుత్తా వెంకటేశ్వర గారు ఉంటారు, గగన్ టెలిషో గారు, వీళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ నాకు. కానీ నేను ఏ రోజు చెప్పలా, ఇది అనుకోకుండా అంటే మీరు ఇది చెప్పబట్టి మీరు గెస్ట్ చేశాను. నేను అలా ఎప్పుడు లేదు. అదే ఒకటే నాకు చెప్పి కాదండి, ఫ్రెండ్స్నే సినిమా డైరెక్టర్గా బాగా హై పొజిషన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి కలవలేకపోయాను నేను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒకసారి వాళ్ళు ఎక్కడో ఉంటారు, పర్సనల్ ఆఫీస్ ఉంటుంది, సినిమా ఆఫీస్ ఉంటుంది, ఎక్కడైనా తిరుగుతాం, తిరిగి అలసిపోయేవాడిని. ఇంతలోకి అతను వేరే సినిమా కూడా అయిపోయేది, మళ్ళీ ఇతన్ని ప్లస్ తోటి ఆర్టిస్టులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా ఇవ్వరండి. అంటే చాలా మంది, కొంతమంది ఉన్నారు మంచి వ్యక్తులు కానండి, చాలా మంది ఏంటంటే అది ఒక బ్యాడ్ ఇది అనమాట. నేనైతే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను తిన్న తర్వాత అంటే మన క్యారెక్టర్ పడింది ఏమండి ఎవరిని ఉన్నారంటే ఇట్లా పలానా పరిచయం చేస్తాను. చాలా మంది ఏంటంటే 80% ఇన్ఫర్మేషన్ అదొక విచిత్రమైన వ్యాధి అనమాట. అంటే మనం ముందుకెళ్ళకపోయినా పర్లేదు కానీ వాడు పోకూడదు అనేది మన సిద్ధాంతం వాళ్ళందరిది. సినిమా ఫీల్డ్లో బాగా ఉంటుంది. దానివల్ల కూడా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే విద్య ఉంది, బట్ ఫాలోయింగ్ చేసే ఇది లేదు నాకు. ఇప్పటికి కూడా లేదు, నేను మాట్లాడలేను బయటికి వెళ్తే. జనరల్గా నేను ఆర్టిస్ట్గా టీవీల్లో బాగా సక్సెస్ అయ్యాను కాబట్టి 40 సీరియల్స్ మెయిన్ అనుకోకుండా అలా వచ్చే ఆర్కా మీడియా, ఆర్కే అన్నిట్లో చేశాను. రాకపోతే ఇవాళ కానీ నేను అదే అంటాను, ఇవాళ కనుక నేను ఆర్టిస్ట్గా వచ్చి ఉంటే నేను 100% కాలేకపోయాను నేను సక్సెస్. ఈ రోజున ఇది లేదు. అది క్యాస్ట్లు కూడా ఒట్టి మాటలండి. అంటే మీరు ఎప్పుడైనా బిజినెస్ పరంగానండి సినిమా ఫీల్డ్ కానీ చూడండి, మనం ఒక రేంజ్కి వస్తేనే మనోడు అని ఒకవేళ ఇంకొక ఇది ఇస్తాడు, కానీ మనం లోలో ఉంటే అసలు ఎవడు పట్టించుకోడండి. ఇంకో చిన్న ఉదాహరణ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను మీకు చెప్పాను, మా నమ్మలేని నిజాల తర్వాత గ్యాప్ వస్తే చిన్న జాబుల కోసం ట్రై చేస్తుంటే మా ఫ్రెండ్ ప్రభాకర్ అని ఒక దగ్గరికి తీసుకెళ్ళాడు. సార్ ఇతను బాగా బ్రతికి చెడ్డాడు సార్, మనవాళ్ళే అని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, ఏమైనా ప్రభాకర్ మనం వేరే వాళ్ళు ఎవరితోడైనా పని చేయించుకోవచ్చు, మనవాళ్ళకి కొంచెం తలబిరుసు ఉంటుందయా, అందులోనే బతికి చెడ్డోడికి ఇంకా ఉంటుందయా అన్నాడు. ఇవ్వలే, నా జాబ్ ఇవ్వలేదండి, అంటే పని చేయరాట. ఇంకే ఇదండి మీరే అంటే చెప్తున్నా, అలా ఉంటుంది అభిప్రాయాలు. మనం అదే ఒక పొజిషన్లో ఉన్నాం అనుకోండి, అప్పటికప్పుడు అంటే మనం ఒక రేంజ్లో ఉండి ఇంకొక అవకాశం ఏమైనా ఇప్పిస్తాడో తెలియదు, కానీ ఇప్పటివరకు నాకు అలాంటిది ఎవరు ఇప్పించలేదు నాకు. అది కూడా గతంలో నేను అనుకోవటం అంటే గత తరం అయిపోతుంది, ఇప్పుడు అంత కమర్షియల్ అండి. డబ్బు నువ్వేంటి నాకు అంతే తప్ప. అంటే చాలా మంది ఏంటంటే దీన్ని బలం కింద మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కులం గానీ, ప్రాంతం గానీ, లేదంటే తర్వాత కొన్ని విన్నది ఏంటంటే నెట్వర్క్ పెంచుకోవాలంటే ఈ ఆన్ సెట్స్ లోనే కాకుండా తర్వాత కొంచెం టచ్ లో ఉండడం, ఏదన్నా సిట్టింగ్స్ లో కూర్చో, ఇలాంటివన్నీ వింటూ ఉంటాను. అదొకటి కూడా వాస్తవే. నాకు అదే డ్రింక్ హ్యాబిట్ లేదు, స్మోక్ లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు చెప్పినట్టుగా కొంచెం సరదా తీసుకునేవాడిని కూడా. ఒక టైంలో పడిన బాధలకి ఒక నైట్ అనుకున్నాను, ఇవి ఉంటే ఇంకా అసలు అనవసరం, నేను బ్రతకటం కూడా వేస్ట్. ఇంత ఇబ్బందుల్లో ఇంత పెట్టి సిగరెట్ ప్యాకెట్, ఇంత పెట్టి మందు కొనుక్కో, డ్రింక్ చేస్తే ఇంట్లో ఫ్యామిలీ గడవని పరిస్థితి నాకు. అదే లేకపోతే ఫ్యామిలీ గడుస్తుంది కనీసం బొట్టాబొట్టిగా అనేసి అనుకొని ఒకరోజు
ఆ ప్యాకెట్ సిగరెట్స్ అవన్నీ అక్కడ పెట్టుకున్నాను, మనం తలదూకునే అద్దం పక్కన పెట్టి అవి అలాగే ఉండాలి, నేను తాగకూడదు అని 6 months ఆ ప్యాకెట్ని అలాగే ఉంచారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15 years ఎప్పుడు మీరు tempt అవ్వలేదు అసలు? వెళ్ళను. కూర్చున్నా కూడా ఏంటంటే సిట్టింగ్ పిలుస్తారు అందరూ, ఫ్రెండ్స్ సరదాగా రావా, ఏ పర్లేదు థమ్స్అప్ తీసుకుందాం లేకపోతే ఏదో తీసుకుందాం అంటారు. కానీ ఏమవుతుందంటే 1 or 2 times మనమే కామ్గా చూస్తూ ఉంటాం. డ్రింక్ చేసినోడు మనస్తత్వం మాటలు వేరుంటాయి, కోటలు దాడుతుంటాయి. నేను అట్లా మాట్లాడేవాడిని కాదు కాబట్టి వాళ్ళకి అనీజీగా ఉంటుంది. ఇప్పుడు జనరల్ పార్టీలో ఎంత ఇచ్చేస్తే అంత ఎంజాయ్మెంట్ అన్నట్టుగా ఉంటుంది. మనం రిజర్వ్డ్గా కూర్చొని ఇలా నవ్వుతూ చూస్తున్నాం అనుకోండి, అని మీరు బేకార్ గడు మనల్ని అబ్జర్వ్ అనే ఒక ఇదితో అవాయిడ్ చేసేవాళ్ళు చిన్నగా. అలా కూడా జరిగింది నాకు. అందుకని ఎక్కువ సర్కిల్ పెంచుకోలేకపోయానండి. నిజంగానే నమ్మలేని నిజాల్లాగా ఉన్నాయి మీరు చెప్పినవన్నీ కూడా. కానీ నేను ఇవాళకి మా ఊర్లో కానివ్వండి, మా బంధువులు కానివ్వండి ఆశ్చర్యపోతాను. అసలు అక్కడ కూడా ముభావంగా ఉంటాడు, ఎట్లా చేస్తా కామెడీ విలన్. దేవతా సీరియల్ అని మన గుత్తా వెంకటేశ్వర గారు మా టీవీలో అసలు మామూలు కాదనమాట. పని మనుషులు లైటింగ్ కొట్ట పూల షర్ట్లు వేసుకొని, అది అసలు కనీసం మాట్లాడితేనే 2 మాటలు మాట్లాడి ఆపేస్తాడు. ఈ ఎట్లా చేస్తాడండి యాక్టింగ్ అంటే ఏంటంటే బ్రతుకు పోరాటం, మనం బ్రతకాలి. అయిపోయిన 5-6 వ్యాపారాలు దెబ్బతిన్నాను, ఇది ఎందుకు అడుగు పెట్టాను, ఇది కూడా లేకపోతే ఇక వేస్ట్. నేను ఇక్కడ కూడా సక్సెస్ అవ్వలేకపోతే ఇక నా లైఫే వేస్ట్ అనుకున్నాను. ఒకటే కత్తి తీసామన్నట్టుగా మీరు చెప్పినట్టుగా ప్రతిదినం రిహార్సల్స్, ప్రతిదినం యాక్టింగ్ దాని మీదనే ఎవరన్నా చేస్తున్నా కూడా అబ్జర్వ్ చేసి మనం కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ప్రతిదీ అలా ఆలోచించుకుంటూ ఈ రోజుకి టీవీ డైరెక్టర్స్ ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. ఎంత సీనియర్ డైరెక్టర్ల దగ్గర నుంచి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు కూడా నేను అయ్యో మీ ఇష్టం అని అంటారు, ఇంప్రూవైజ్ చేసుకుని అయ్యో చేయండి భలేవారు సార్, బాగుంది సార్ ఇలాని. మన భానుమతి అన్నపూర్ణాలో అయితే నేను 50% స్క్రిప్ట్ అయితే 50% నేను ఇంప్రూవైజ్ చేసుకుంది డ్రింకర్ క్యారెక్టర్, అదే బాగా పండేవి అనమాట. అలా ఇక్కడ వరకు వచ్చానండి. బట్ 26-20 ఇక నుంచి ఫుల్ ప్లెడ్జర్గా మూవీస్కి ఎందుకంటే ఇక్కడ లేదు మరి ఆదరించట్లా. ఇన్కమ్ కావాలి కదా మినిమం. ప్లస్ ఒకప్పుడు ప్రతి కంపెనీ, ఏ కంపెనీ అయినా పైలట్స్ చేస్తే ఏ రోజు ఆ రోజు పేమెంట్ ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే అది ఎప్పుడు స్లాట్ దొరుకుతుందో తెలియదు, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి 1 week పైలట్స్ చేసాం అనుకోండి, ఇక ఈవినింగ్ కల్లా పేమెంట్ కన్విన్స్. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తి కూడా చాలా పబ్లిక్ లో మైక్ తీసుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. షాయేజీ షిండే గారు అనే పేరు ఎత్తి మరి కొంతమంది వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటే, నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అని. మీకు మళ్ళీ ఇదే సమస్య సినిమా రంగంలో ఎదురైతే ఏం చేస్తారు సార్? ఎవరికి? నాకు మీకు సార్. ఇప్పుడు ఇలాంటి పాలిటిక్సే, ఇలాంటి నటనలే, ఇలాంటి మనుషులే ఎదురైతే కంపల్సరీ ఎదురైతే కదండి, ఎదురు అవుతారు. ఇప్పుడు నేను అంతేందుకు ముఖేష్ ఋషి గారు ఒక చేసిన మూవీలో ఆయన సారు మహానుభావుడు కోట గారు అన్నారు అన్నట్టు ముఖేష్ ఋషి కాంబినేషన్ నేను ఒక పవర్ఫుల్ ఎస్ఐ రోల్ చేస్తే అతనికి ధర్మాకోల్ మీద పెద్ద హిందీలో లెటర్స్ రాసి పట్టుకున్నావు. చిన్న బిట్టు కోసం 10 టేకులు నేను చేయాల్సి వచ్చింది. అది ఏది నా కూతుర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా అనటానికి రావట్లే ఆయనకి. హిందీలో ధర్మాకోల్ మీద పెద్ద హిందీలో రాసినా కూడా అతని కెమెరా ఉందని కెమెరా పక్కన ధర్మాకోల్ పట్టుకొని నిలబడ్డారు ఇలా ఒకడు లెటర్స్. అయినా కూడా అతనికి సీనియర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా. కానీ అదొక చెప్పాను కదా బ్రాండ్ని 20 సంవత్సరాలు వేయలేడు అలాంటి ఆర్టిస్ట్ కూడా. మరి షిండే గారే కాదు, ఇంకా చాలా మంది కూడా రాదండి పెర్ఫార్మెన్స్. చాలా మందితో నేను చేశాను. ఈవెన్ నాగార్జున గారు అప్పుడు కేడి అనే సినిమా ఐడియా ఉంది కదా, అందులో మమతా మోహన్ దాస్ కు ఫాదర్ నేను చిన్నప్పుడు. చైల్డ్ ఎపిసోడ్ గుంటూరులో చేశాను. పూల దుకాణం నాది. హీరోగాడు చిన్నప్పుడు లేపుకుని వెళ్ళిపోతున్నాను. అప్పుడు నేను పడుకోనంటే లేచి షాడో రావటం, ఆ కుర్రోని కొట్టడం, బస్తీ మొత్తం గొడవ చేయటం, మా అమ్మాయికి లైన్ వేస్తున్నా, ఈ టైప్లో అలాంటి సినిమాలు చాలా. దిల్ సినిమాలో చేశాను. ఒక ఏవిఎం సంస్థ జెమినీ సినిమాలో వెంకటేష్ గారి పక్కన 5 ఫ్రెండ్స్ ఉంటారు. 5 ఫ్రెండ్స్లో నేనే ఫస్ట్ అగ్రిమెంట్ ఏవిఎం అదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేసి ఎన్ని చేసినా కూడా మళ్ళీ వాళ్ళు కలిసిన అదేమో పెద్ద చూయించుకునే సీన్స్ కాదు, అంతే కదండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన ఫోటో ఒక 3 scenes అండ్ ఒక ఫోన్ కట్టు, ఒక ఫైట్ ఉంది చాలు. నాకు తెలిసి అయితే ఆ సినిమా ఏమాత్రం అంటే నాకు లైఫ్ అవుద్ది. డైరెక్టర్ యోగి గారు చాలా హ్యాట్స్ ఆఫ్ అన్నారు, బ్రహ్మాండంగా చేశారు సార్ అది అన్నారు ఆయన. తర్వాత రఫ్ ఎడిటింగ్ కూడా చూసుకున్నారు, నెక్స్ట్ డే చెప్పారు కూడా. చాలా నేను అనుకున్నట్టు వచ్చింది సార్ అంటే థ్యాంక్ యూ సార్, మీరు కూడా మంచి. ఇలా 4-5 ఆఫర్స్ వచ్చాయి అనుకోండి, హ్యాపీ. వాళ్ళకి కావాలి మనం ఇక్కడ వాళ్ళం తెలుగు ఆర్ట్. ఇప్పుడు కామెడీ ఉందండి, భాష వస్తేనే కామెడీ పండించగలం, కరెక్ట్ అంటారు కదండి. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏదో నా షర్టు పోయింది అని ఒకడు అంటాడు, వాడిని తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద కమెడియన్ చేశారు. ఎట్లా అవుతాడు వాడు కమెడియన్?
భాష రాదు. ఇక వాడు ఒకటే ట్రెండ్ నంగి నంగిగా మాట్లాడేదే అదే కావాలంటే వీళ్ళకి ఇంకేరే ఊరు అద్దట ఇప్పుడున్న డైరెక్టర్కి. ఒకప్పుడు మహానుభావులు చచ్చిపోయి ఎక్కడ ఏ స్వర్గంలో ఉన్నారు కానీ దాసరి గారు ఫస్ట్ అండి ఎంకరేజ్ చేయటానికి. దాసరి గారు, ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు, కోడి రామకృష్ణ గారు ఇలా చూడగానే ఆర్టిస్ట్ ఏంటి అని చెప్పగలిగిన డైరెక్టర్లు వాళ్ళు. తర్వాత దిగిపోయింది అంతా. హిందీ క్యాసెట్లు చూడటం, అందులో ఎవడుంటే వాడిని బట్టకు రావటం. ఒక సినిమా షూటింగ్ పోతే ఒక ప్రముఖ డైరెక్టరే సెలక్షన్ అంటే వెళ్తే ఫ్లాట్లో ఆయన దివాన్ కాట్ మీద ఇలా విష్ణుమూర్తిలా పడుకుని ఉన్నాడు డైరెక్టర్. డోర్ దిగిన వచ్చి సార్ అతను రాధాకృష్ణ అంటే సార్ నమస్తే, మనం వినయంగా ఉండాలి డైరెక్టర్ దగ్గర. నమస్తే సార్ అంటే ఏం చేసావు అంతకుముందు పడుకొని ఒక సాటి వ్యక్తిగానే అతను ఇవాళ లేడు, మళ్ళీ సోదులోకి ఇవాళ సోదులోకి కూడా లేడు అతను. ఆ పొగరు అనేది అదేనండి నేను చెప్తుంది. నేను చాలా ఒబిడియంట్గా ఉంటా, సిస్టమేటిక్గా ఉంటా, ఉండబట్టే నేను నిలబడ్డా. ఫ్యూచర్లో కూడా నాకు రాసి పెట్టి లేకపోతే చెప్పలేను కానీ డెఫినెట్గా నేను సాధిస్తా సినిమాల్లో కూడా. ఒక ఆర్టిస్ట్ని అది చెన్నై పోండి అలా అనరండి, తెలుగుకు పట్టిన తెగులే అది. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఒక ఏమంటారు వారసులు తప్ప వేరేవాడు ఆర్టిస్ట్ కాదు. అంటే కష్టపడ్డాడు అవ్వకూడదా మా ఊరు నుంచి? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొదట మన టైపు కుటుంబమే, పాలు అమ్ముకుని రైతులమే. నాగేశ్వరరావు గారు అంతకంటే దారుణం. వీళ్ళందరూ కాదండి, కృష్ణ గారు రైతు కుటుంబమే. మేమంటే రైతు కుటుంబం అవ్వాలని అనుకోకూడదు, తప్ప. అంటే వాళ్ళ వారసులు అయితేనేమో ఎలా ఉన్నా మౌళ్ళు చేస్తారు. 6 సినిమాలు ఫెయిల్ అయినా 7వ దాంట్లో సక్సెస్ చేయాల్సి వస్తారు. ఈ టాలెంట్ ఉన్నోడు తిరుగుతుంటే రోడ్లు వెంటబడి వాడికి కనీసం రెస్పాన్స్ ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు. దివాన్ కాట్ మీద పడుకొని ఇలా చూసి ఏం చేసావమ్మా, ఎందుకు ఇవాళ చచ్చిపోతే రేపటికి 2 అరే పలానా ఆయన చచ్చిపోయాడు అరే అని బాధపడాలి కానీ అవసరమా? అలాంటి జనరేషన్ డైరెక్టర్లు ఇప్పుడు వాళ్ళు అందరూ. చెన్నై పోండి, నేను చెప్తున్నా, చంద్రమౌళి గారు అని ఇంతకుముందు సీనియర్ యాక్టర్స్ అక్కడ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు చెప్పేవాళ్ళు. ముందు కాఫీ ఇచ్చి రండన్నా అని కూర్చోబెట్టి ఉంటేనే ఇచ్చేవాళ్ళు, లేకపోతే అన్నా ఇది ఈ షెడ్యూల్ లేదన్నా, వచ్చే షెడ్యూల్ కంపల్సరీ అన్నా అని అంత మర్యాద. చిన్న క్యారెక్టర్ కానీ, చిన్న ఆర్టిస్ట్ కానీ, పెద్ద ఆర్టిస్ట్ కానీ. ఇక్కడ అట్లా కాదు. ఆర్టిస్ట్ అంటే వాడు ఏదో ఎందుకు పనికిరాని ఎదవా, లేకపోతే వాడు ఠికానా లేనోడు, ఇట్లా అనమాట. ఆ ముందు దానికి భయపడే సగం మానేశారండి. అప్పుడు ఆ టైంలో సినిమాలు ఎందుకు కంటిన్యూ చేయలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఆ అమర్యాద నేను పడలేకపోయాను. ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద డైరెక్టర్, చెప్పుకుంటూ పోద్దని పేర్లు చెప్తే బాగోదు. ఆయన బాగా పరిచయం. ఇప్పుడు మీకు అతడు మూవీ ఉంది, సూపర్ డూపర్ హిట్. నిన్న వచ్చింది. ఒక్కోసారి ఆ పార్టీ ముందు చైల్డ్ ఎపిసోడ్లో బ్యాంకు రాబరీ ఉంటుంది, పోలీస్ స్టేషన్. నేను ఒకడిని వాడి పక్కన, రాహుల్ దేవ్ పక్కన. ఇలాంటివన్నీ ఎన్ని ఆ చిన్న క్యారెక్టర్ కోసం 20 సార్లు తిరిగాను బంజారా హిల్స్లో. రోజు పొద్దున్నే పిలిపిస్తారు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు ఇంద్రానగర్ గడ్డ మీద. ఇప్పుడు మా ఆర్టిస్ట్ దగ్గర 10,000 తీసుకుంటున్నాడు. నాకు పేరు కూడా చెప్పాలనిపిస్తుంది కానీ వద్దు. ఆర్టిస్ట్ దగ్గర అప్పులు చేసుకుని బతుకుతున్నాడు అక్కడ. ఆడు ఏంటంటే ఒక 2 నెలల ముందు నుంచే ఆడిషన్ అని చెప్తాడండి కావాలని. కానీ ఆడిషన్ కాదు, వాడు స్టార్ట్ చేస్తే సినిమాలో ఒక్కడ తెలుగుడు ఉండడు. 200 మంది నిలబడితే వాడి వీక్నెస్ ఏంటంటే వాడు కారు దిగే టైంకి అందరూ అయ్యా నమస్కారం మీరు అన్న ఎందా. ఆడేంటంటే కారు దిగటానికి ఒక 100 మంది నమస్కారాలు పెట్టడానికే కావాలి. లేదంటే ఒక 10 మంది రౌడీలని సెలెక్ట్ చేస్తారు 200 మందిలో. దీనికి 1 month ఆడిషన్ అని పెడతాడండి. ఆఫీస్ ముందు పోయే వాళ్ళు కూడా ఏంటిది అంటే మన ఫలానా ఆఫీస్ అంటే అని అనుకోవాలని. ఇవాళ రోజు ఖాళీకి కూర్చుంటున్నారు ఎల్వి ప్రసాద్ ఆఫీస్ పక్కన ఫ్లాట్లో. వాళ్ళు నేను 20,000 30,000 అడుక్కుంటా. జీవితం అప్పండి ఎవరికైనా వస్తుందండి. చివరికి కాల్చడానికి కూడా నేను ఎంతోమందికి బోస్ అనే ఆర్టిస్ట్ కూడా, మా కృష్ణవంశీ గారు రూమ్మేట్ బోస్, ఐడియా ఉన్నాడు మీకు, చాలా సినిమాల్లో ఉంటాడు అన్నిట్లో. రవితేజకి బెస్ట్ ఫ్రెండ్. చనిపోతే నేను ఇచ్చాను డబ్బులు, అమౌంట్ లేకపోతే కాల్చడానికి లేకపోతే. మన ప్రసాద్ అని ఒకడు అప్పుడు సీనియర్స్ అందరు, రాజశేఖర్ ఫ్రెండ్గా, వాడికి అంతే స్టమక్ పెయిన్ వచ్చి గణపతి దగ్గర ఎందుకు వచ్చే పొద్దున్న మెలికలు తిరిగిపోతున్నాడు. ఇలా తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయించి 2-3 వేలు ఖర్చు. ఇలా చాలామంది చేస్తారండి. తెనాలి పంతులు గారిని సీరియల్స్లో పొట్టాయని మీకు తెలుసా? తెనాలి అని పూజారులు చేస్తారు. 2 సార్లు ఆయన ట్రీట్మెంట్ నేను చేయించాను. కరోనా టైంలో 2 months ఫుడ్కి అన్నిటికీ వేసాను. అంటే నేను నాకు కలిగిన వాడిని నేను ఇలా చాలామందికి హెల్ప్ చేశాను. ఆ మాత్రం హెల్ప్ చేయడానికి కూడా చేతులు రావు ఇక్కడ వాళ్ళకి, అంటే పొజిషన్లో ఉన్న వాళ్ళకి. నేనది ఇల్లు కూడా ఎవరికండి చిత్రపూజ అన్నారు, ఎంత చూశారు కదా, కోట్లు కుంభకోణాలా. కనీసం ఒక ఇల్లు సమకూర్చి పెట్టలేరండి. వీళ్ళందరూ కలిసి పెద్దోళ్ళు కలిసి అయినా కనీసం అదే కింద చెమట్లు గారుస్తున్నారు సెట్లలో.
ఇప్పిద్దాం అనేది మనం తీసుకుందామని ఎంతసేపు ఇప్పుడు 15 ఇళ్ళు ఉన్నా మనం ఇంకో ఇల్లు అంటే మళ్ళీ మాకు కావాలి, స్టూడియో అంటే మాకు ఇంకో స్టూడియో కావాలి. ఇంతే తప్ప ఒక టెక్నీషియన్స్ రజనీకాంత్ గారు మహానుభావుడు, ఎంజీఆర్ గారు పైనుంచి డ్రాప్ పడితే సీన్ చేస్తుంటే ఏంటని చూస్తే లైట్ బాయ్ ఇలా పట్టుకొని ఉన్నాడు, దిగ చెమటలాట పాపం, వేడిగా ఉంటుంది ఫ్లోర్లో మీకు తెలుసు. ఆయన ఒక్క చెమట చుక్క పడ్డందుకు ఆయన ఇల్లు కట్టించి ఒక శాఖకి మంచి చేశారు. చెన్నై తమిళ్లోనండి ఆదుకోవాలన్నా ఏది చేయాలన్నా ఒక టాలెంట్ని వెలికి తీయాలన్నా వాళ్ళే. ఇప్పుడు నేను కనపడితే అలాగే నేను నిజంగా వెళ్ళుంటే ఇచ్చేవాడిని. కాకపోతే ఏంటంటే నాకు చెప్పాను కదా, మనం జగ్గయ్యపేట హైదరాబాద్ తప్ప ఇప్పటికి నాకు నేను అనుకుంటారు అందరూ చెన్నై ఆర్టిస్ట్ ఏమంటారు, కానీ నేను చెన్నై ఎలా ఉంటుంది నేను ఇంతవరకు వెళ్ళాలి. అదే వెళ్ళుంటే ధైర్యం చేసి నాకేంటంటే ట్రావెలింగ్ చేయటం, ఫ్యామిలీ ఇక్కడ వదిలేసి అక్కడ ఉండటం నాకు ఇష్టం ఉండదు. అంటే కొంచెం ఒంటరిగా జర్నీ చేయటం కూడా భయం అనమాట. ఒక రకం చిన్నప్పటి నుంచి అలవాట్లేదు ప్రయాణాలు ఇవి. అందుకని కానివ్వండి నేను చెన్నై వెళ్ళి కనుక కూడా ట్రై చేసి ఉంటే ఏమో సక్సెస్ అయ్యేవాడిని ఏమో, నాకున్న ఫిజిక్. మీరు చెప్పండి ఇప్పుడు ఏం తక్కువ, అంత ఎంత పర్లేదు కదా, ఒక చిన్న విలన్ కానీ సరే నేనేం ఎక్కువ స్టార్ని అయిపోవాలని లేదు, ఒక చిన్న విలన్ ఆడిచిన ఇప్పుడు కూడా కెమెరాలు పట్టుకుంటారు ఆడిచిన అంటారు. ఒక డైలాగ్ చెప్తే ఏం తెలుస్తుందండి, రియాక్షన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈ ఫైట్ సీక్వెన్స్లో బ్రహ్మాండంగా చేశాను నేను, ఇంత వెయిట్ ఉండి కూడా అన్ని టెక్నిక్స్ అన్నీ తెలుసు నాకు. ఒక సినిమాకి 4 రోజులు ఫైట్ చేస్తానండి, మొత్తం ఒళ్ళు గీరుకుపోతే 4 నెలలు తిప్పి, ఇప్పుడు కాదు 15 years బ్యాక్, ఏమా ఎగదొబ్బుదాం అనుకున్నా అంటే ఎగదొబ్బుతాం ఏంటి, ఫ్యామిలీ అవసరం నిజంగా డబ్బులు ఇస్తే ఇంట్లో సరుకు సినిమాలోనే తగిలినవి సినిమాలండి. ఫైట్ సీన్స్ నితిన్తో చేశాను దిల్ సినిమా చూడండి, తిప్పుకొని అది ఎంతో తృణమో పణం ఇచ్చిన ఇంట్లో సరుకులకు వస్తాయని తిరిగితే ఎగదొబ్బటం ఏంటండి, మనకి ఇంట్లో అవసరాలు ఉండవా, కోట్లు ఏమైనా ఇచ్చేది అనేసి 3 నెలలు తిప్పుకొని 2000 ఇచ్చారు. అంత ఫైట్ చేస్తే 4 days అందరూ బాధపడ్డారు, పాపం ఎన్ని దెబ్బలు తగిలినాయి ఆయనకనేసి. ఎగిరే నా వీడియోస్ ఉన్నాయండి మొబైల్, కానీ అంత టైం లేదు మనకి. అంటే ఇప్పుడు మీకు అప్పుడు సేఫ్టీ పెద్ద పట్టించుకోరండి, బెటర్ ఆర్టిస్టులకి బెటర్ అండి. ఫైట్ మాస్టర్స్ కూడా అనుకున్న అవుట్పుట్ రావాలి, ఫైటర్స్కి తీసుకున్న సేఫ్ మన నాలాంటి ఆర్టిస్ట్కి తీసుకోరు, హీరోలకు తీసుకుంటారు, డూపులు పెడతారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో. సుబ్బు సినిమా చేశా, అక్కడ ఆయన సేమ్ మేనేజర్లు, అంటే ప్రొడ్యూసర్లు కూడా తెలియదు, ఏమైనా ఎగ్గొడతావా ఇట్లా అంటే ఏంటంటే వాడి ఇంట్లో ఉన్న ఇది ఈ ఇంట్లో తన్ని పంపిస్తారేమో తెలియదు బయటికి, మరి డబ్బులు తీసుకు ఇక్కడికి వచ్చాక ఎవరితో దొబ్బులు అంటాడు ప్రొడ్యూసర్ వచ్చేసి. నాలాంటి కనపడంగానే ఏదో ఒక శాడిజం అనమాట, ఒక మాట అనాల, ఎగదొబ్బుతాం అనుకున్నాను. ఎగదొబ్బటం ఏంటి సార్, చేసుకున్నాం నెలకైనా ఇవ్వద్దా, 2 నెలలకైనా ఇవ్వద్దా, నాకు అవసరాలు ఉండవండి మనకి, ఇలా కించపరుస్తారు. అందుకని నేను ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం అదే అనమాట. ఒకనొక మిత్రుడు కూడా చెప్తున్నప్పుడు, పెద్ద డైరెక్టరు రాధా చేద్దాం అన్న మనిషి తర్వాత మూవీ స్టార్ట్ అయితే 2 సార్లు తిరిగితే చెప్తాను కదా, ఎందుకు ఊరికే దొబ్బుతావు అన్నాడు. ఆ మాటలకి నేను 2 రోజులు నిద్రపట్టదు నాకు, ఎందుకు పోయానా, ఎందుకు అనిపించుకున్నానా అనేసి. ఆ మనస్తత్వ కారణంగానే వెళ్ళిపోయాను. బట్ నేను సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, హ్యాపీ నేను. ఎందుకంటే నేను ఎటు వెళ్ళినా 2 states బ్రహ్మాండమైన గుర్తింపు ఉంటుంది. కానీ నేను లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. సింపుల్ నేను చెప్తున్నానే, ఇప్పుడు పోతానే ప్రయత్నాలు కూడా చేస్తానో లేదో తెలియదు. అలాంటి లైఫ్ నీటి బుడగ, అనుకున్నాడు ఎవడు బిల్డప్ లేరు, మోసాలు చేయరు, అబద్ధాలు చెప్పరు. కాబట్టి అనామకుడిగా వచ్చాను, ఒంటరిగా వచ్చాను, 3వ మనిషి తెలియనోడికి. వాళ్ళు ఎటుపోయినా నా ప్రగతినాలు కూడా అంత బయటకు వస్తే నమస్తే బాయ్ అన్న, అది ఫంక్షన్లో పిలుస్తారు గౌరవ పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళు కూడా. ఈ గౌరవం చాలు, ఈ జీవితం చాలు నాకు. సో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, సోమయాజులు గారు, ఈ రోజు మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఈ కళారంగం అనేది పోయిందంటారు. నాటక రంగం అలాగైంది, టీవీ రంగం అలాగైంది. టీవీ రంగం గోల్డెన్ డేస్ చూశానండి, సినిమా చూడలేదు కానీ గోల్డెన్ పీరియడ్. నేను 2008లో పుత్రబొమ్మ, స్వాతి చినుకులు, అభిషేకం చేస్తున్న టైం గోల్డెన్ పీరియడ్. అసలు అవార్డ్స్ ఇచ్చి పార్కయత్లో దాసరి గారి చేతుల మీదుగా మెమంటోస్ అందుకున్న 2500 ఎపిసోడ్లు. మళ్ళా ఈయన ఆర్కా మీడియా, నా పేరు మీనాక్షి, రాఘవేంద్ర గారి కాంప్లెక్స్లో పెట్టారు ఫంక్షన్. అందుకొని చాలా గౌరవంగా పేమెంట్స్ కూడా. ఇది ఆకాశగంగా ఒక సీరియల్ మురళీమోహన్ గారితో 3 సీరియల్ చేసి ఆపోజిట్ విలన్గా. ఆకాశగంగా ఒకటి, రక్త సంబంధం అని ఒకటి, అన్నిట్లో. అప్పుడు ఏంటంటే ఏదైనా ఆపదన్నా కూడా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారని విజయవాడ, ఆయన స్కూల్స్ ఉన్నాయి, ఆకాశగంగా ఈటీవీలో వచ్చేది. సార్ కొంచెం అవసరం, అయ్యో భలేవారు సార్, ఇంత ఇదవుతారు ఏంటంటే వెంటనే ఒక 25,000 చెక్కు రాసి అడ్వాన్స్, తర్వాత కట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆపద అనేది అందరికి వస్తుందండి. సినిమా పర్టికులర్ సినిమా పిల్లని 10 రూపాయలు అవసరం అంటే పుట్టదు. ఎవడు తోటోడు ఉండవు కూడా, మ్యాక్సిమం ఎవడి బాధల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఒక సిస్టమేటిక్గా ఈ నెల తప్పే ఉందండి. ఇప్పుడు ఏమైందంటే మన సొంత డబ్బులు, వ్యాపారస్తుడు అతను, వర్కర్లు మనం,
వర్కర్కి ఏం చేస్తాడు, సుతారు పని మేషన్ ఉంటాడు బిల్డింగ్ కట్టే దగ్గర, ఎవ్రీ సాటర్డే వాడి బిల్లు వాడికి మేస్త్రికి ఇస్తాం, మేస్త్రి వాడికి ఇచ్చేస్తాడు. వాడు పోయి మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని 1 కిలో చికెన్ కొనుక్కొని ఒక హాఫ్ బాటిల్ కొనుక్కొని తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ అట్లా కాదు, ఆపదలో ఉన్నా ఎవరు, ప్రాణం పోతున్నా ఎవరు, ఇంట్లో పిల్లలు ఏదైనా హాస్పిటల్లో ఉన్నారన్నా ఎవరు. 3 నెలలు 4 నెలలు ఏంటంటే 45 డేస్ అంటారండి పేమెంట్. 45 డేస్ ఎక్కడి నుంచి ఎక్కడ 45 డేస్, ఆ 45 డేస్ పోద్ది, 90 డేస్ అయ్యిద్ది. ఎవరు ఏంటంటే బిల్లులు రాలేదు. బిల్లులు రాలేదంటే ఎట్లా, మీరు ₹1 కోటి ఏమో పెట్టుకొని వర్కర్స్కి ఇవ్వాలి. ఇది చాలా చిన్న జీవితాలు మనవి, చాలా చిన్న జీవితాలండి. ఇప్పుడు ఇంటి నిజం చెప్పండి, చాలా మంది ఓన్ హౌస్ లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రెంట్ కట్టకపోతే ఓనర్ ఎలా మాట్లాడతాడు మీరు చెప్పండి, పాలోడు ఎలా మాట్లాడతాడు, ఎన్ని ఖర్చులు ఉంటాయి. స్కూల్ ఫీజు కట్టకపోతే ఆడ పిల్లల మనస్తత్వాలు దెబ్బతింటాయి. వాళ్ళు అంతగా చిన్నపిల్లలు సెన్సిటివ్గా ఉంటారు, కట్టాలి, చదివించుకోవాలి కదా. మన జీవితం నాశనం అయిపోయిన పిల్లలన్నా ఒక స్టెప్ పైన చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. ప్రతి చోట సేఫ్ ఉంది, ఇక్కడ మాత్రమే. అదేలేండి, ఇప్పుడు హీరోయిన్ కి ఇదే పే చెక్ లేట్ చేసి ఉంటే వాళ్ళు అది ఎందుకు అంటున్నారంటే, ఒకప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చి ఇప్పుడు ఇవ్వట్లేదంటే, ఇప్పుడు ఏంటంటే ఏ ఆర్టిస్ట్ ఆగడండి, ఇవాళ 8 అయిపోయిందంటే 9:30 ఫ్లైట్ ఎక్కించాలి వీళ్ళని నలుగురిని. ఒకప్పుడు ఫ్లైట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే 1,25,000 8 మందిని ఫ్లైట్లు ఎక్కించి గెస్ట్ హౌస్లో రాత్రి ఇప్పుడు భోజనాలంటే 100,000 1,000 బిల్లులు అయితే అది మా మీద పడుతుంది బర్డెన్. మీకు అర్థమైంది కదా సార్? ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పుడు ఇక్కడ ఆర్టిస్టులు అంటే ఒక 8 మంది ఆర్టిస్టులు నాలాంటి వాళ్ళు 2 చిన్న కార్లు వేసుకుని వెళ్తారు, వాడికి ఒక 500 కన్వీన్స్ ఇస్తాడు. ప్రతి 6 ఒక క్వాలిటీలో వస్తారు, మేకప్ మ్యాన్లు, హెయిర్ డ్రెస్సులు మొత్తం అంతే 3 కార్లు 4 కార్లు. ఇవాళ పోతే మీరు 15 కార్లు ఉంటాయి. ఏంటంటేను హీరోకి 1 కారు, హీరోయిన్కి 1 కారు, మరదళ్ళు 2కి 1 కారు, హీరో అమ్మకి 1 కారు, ఇంతమంది కార్లు అండి సపరేట్గా. పైపేసి టైమింగ్స్ ఆఫ్టర్ 9 వీళ్ళందరూ వచ్చేది. ఈ లోపల ఏంటంటే నాలాంటి వాడిని పట్టుకుని ఏమంటే ఆ క్లోజులు సార్, షర్ట్ మార్చండి, ఈ క్లోజులు, మళ్ళీ వాడు వచ్చాక మళ్ళీ వాడు ఫస్ట్ వేసుకున్నారు షర్టు, ఆ షర్ట్ వేయండి, మళ్ళీ 2వ సీన్లు వేసుకున్నారు, అది వీడితోటి మళ్ళీ వీడి కోసమని నేను 4 షర్ట్లు మార్చాలి, నా కోసం మాత్రం వాడు ఆగాడు. మళ్ళీ 7 కల్లా ఏమండి 7 అయింది వాచ్ చూపిస్తాడు. 7 అయితే ఏంటి 9:30 వరకు ఉండాలి మనం. మళ్ళీ బ్లేమ్ చేసేదేమో మనల్ని, వెళ్ళిపోతూ ఉంటారు. వాడు వెళ్ళిపోతాడు 7కి, ఎందుకంటే ఈవినింగ్ జిమ్ చేసుకోవాలి, పోయి 2 పెగ్గులు వేయాలి గెస్ట్ హౌస్లో కూర్చొని, గిల్ చికెన్ తెప్పించుకొని ప్రొడ్యూసర్ సొమ్ముతో తిని ఇది చేస్తారు. అసలు ఎక్కడా లేదండి ఎవరు. కానీ ఏంటంటే ఒక పుకారు పుట్టించారు అంతే, ఇక్కడ వాళ్ళు చేయరు. అంటే వాళ్ళు అక్కడే పెట్టుకోమంటున్నారు, వీళ్ళు ఏదో ఒక వంక చెప్పాలి ఇక్కడ వాళ్ళ మీద, కాబట్టి ఇలా చెప్తున్నారు. అంటే నాకు ఒక బాధ వేసిందండి, ఇప్పుడు బేసికల్లీ మీరు ఈ మాట అన్న తర్వాత, అంటే ఒక తెలుగులో ఇంత సీనియర్ నటుడు అయ్యి ఉండి మీరు ఇంత బాధపడడం, ఇంత ఆవేదన పడడం నాకు నిజంగా బాధ అనిపించింది సార్. సో 2026 2027 ఇకపై మీకు సినిమాల్లో ఒక కొత్త, మళ్ళీ ఒక కొత్త ఐడెంటిటీ, ఒక కొత్త ఒరవడి మొదలయ్యి మీరు మళ్ళీ సక్సెస్ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% నేను నా ప్రయత్నం చేస్తాను. దేవుని కృప, టాలెంట్ కూడా ఇచ్చాడు దేవుడు. మళ్ళీ సినిమా 2026 ఎండింగ్లో కనీసం ఒక మంచి గుర్తింపు సినిమాలు తెచ్చుకొని మళ్ళీ మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఐ డ్రీమ్కి వచ్చి చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించిన. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.